ఏమయ్యా ఆయనకంటే తెలియదు మీకు తెలియదా అని వాళ్ళని అడిగాడు ఆయన. చెప్పి ఇంకా అదే మాట్లాడుకుంటూ రాజన్న లైఫ్ అండ్ డెత్ నేను సీఎం అవుతా ఈసారి మా గవర్నమెంట్ వస్తుంది మీకు ఉపయోగపడతా ఏ పార్టీలు ఉంటే మీకేమి నేనున్నాను కదా నేను సీఎం అయితే మీరు సీఎం అయినట్టే. ఎవరైనా వర్గాన్ని పెంచుకోవాలని చూస్తారు, ఎందుకు వదులుకోవాలని చూస్తారు అంటే వదులుకోవాలని ఆయనకు మా పైన ఉన్న అఫెక్షన్. అంటే ఇప్పుడు శ్రేయోభిలాషులుగా మీరున్నారు, నా వరకు నేనుంటే నేను మిమ్మల్ని గౌరవిస్తా, మిగతా రెడ్లు ఎవరు గౌరవించరు కదా మిమ్మల్ని అనే భావనతోటే ఆయన దాంట్లోనే ఉండండి అప్పుడు ఉంటేనే మీకు విలువ అన్నట్టు చెప్పాడు, కానీ మా పట్ల వ్యతిరేకతగా కాదు. ఆ టైప్ అని చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు లేదు సార్ మేము ఎంత చెప్పినా ఆయన ఏం లేదు అది ఇది అని అంటే ఒకటే చెప్పాడు ఆయన, నేను ఇప్పుడు సీఎం అవుతా, మీకు ఏ టైప్ అయినా కానీ మేము ఉపయోగపడి మిమ్మల్ని సేవ చేసుకుంటా. మీరు చంద్రబాబుని పక్కన పెట్టండి, మీరు అటే ఉండండి, మీరు ఇటు వస్తే వాల్యూ లేదు, మీకు దాంట్లో ఉన్న విలువ దీంట్లోకి రాదు, మీరు ఇంకా 10 సంవత్సరాలు దీంట్లో ఉన్నా కూడా మిమ్మల్ని కడుసూపే చూస్తారు కానీ మిమ్మల్ని గౌరవించరు అని చెప్పాడు ఆయన. చెప్పి నేను సీఎం అవుతాను ఈసారి మా పార్టీ వస్తుంది అని అప్పుడు సెకండ్ టైం సీఎం మళ్ళీ చంద్రబాబు అవుతున్నాడు అప్పుడు కూడా. అప్పుడు అని చెప్తే సరే నేను సీఎం అవుతాను అన్నప్పుడు నేను ఒకటే అడిగాను ఆయన, కాదన్నా నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, నెక్స్ట్ నేను సీఎం అవుతాను అంటున్నావు, నేను ఎట్లా సీఎం కానిస్తారు అంటే మేమిద్దరం జోక్ వేసుకున్నట్టు మాట్లాడితే ఎందుకు కాదు రాజన్న నేను పీసీసీ ప్రెసిడెంట్ కదా అని. కరెక్టే నువ్వు పీసీసీ ప్రెసిడెంటే 99లో నువ్వు ఎట్లా నువ్వు సీఎం అవుతానని భ్రమపడుతున్నావు అని. ఏముంది దానికేముంది, ఇప్పుడు నేనే కదా ప్రెసిడెంట్, ఇంతమందికి టికెట్లు ఇచ్చినది నేనే, గెలిపించుకునేది నేనే, అది ఇది. ఒకవేళ మీ పార్టీ గెలిచింది అనుకో, మెజారిటీ వచ్చింది అనుకో, మీకు లాస్ట్కి నిన్ను ఒకటి పెడతారు మీ వాళ్ళందరూ, ఈయన నాన్ రెడ్డి, ఈయన క్రిస్టియన్ రెడ్డికి నువ్వు ఎందుకు ఇస్తావు సీటు, మనగాల సీఎం అనే పద్ధతిలో మీ వాళ్ళు గెస్ చేయరా అంటే. నా బుర్ర కూడా అదే ఉంది, కరెక్ట్గా చెప్పావు నువ్వు, బాగా గెస్ చేసేవే నువ్వు అంటే. నాకైతే ఆ డౌట్ ఉందన్నా నిన్ను కానీరేమో అంటే, ఎందుకంటే నువ్వు కర్ణుడు శాపగ్రస్తుడు, నువ్వు నిజాయితీగా ఎంత పని చేసినా కూడా నీకైతే విలువ ఇరు మీ వాళ్ళు అంటే. అది నాకే తెలుసు రాజన్న అని చెప్పి ఆ 2 మాటలు మాట్లాడి మళ్ళీ వీళ్ళతోనే చూడరా రవికి ఫైనల్గా చెప్పండి, ఇంక జీవితంలో ఆయన ఎప్పుడు ఈ పక్క తలపెట్టి పండుకోద్దని చెప్పండి, మీరు ఆ పార్టీలోనే ఉండండి, నేను మిమ్మల్ని కాపాడుకుంటా. మరి ఇంత సఖ్యత ఉంది కదా, మీ వర్గం కోసం ఏమైనా చేస్తాను, నేను ఏ పార్టీలో ఉన్నా మీరు ఏ పార్టీలో ఉన్నా మన సంబంధాలు మనకు ఉంటాయి, నేను మీకు ఉపయోగపడేవాడిని, ఈ పరిస్థితులు మీరు నాకు ఉపయోగపడే, నేనైతే మీకు ఉపయోగపడతాను రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అయితే 2005లో పరిటాల రవీంద్ర గారిని హత్య చేసినప్పుడు ప్రత్యర్థులు అంటే అది రాజశేఖర రెడ్డి గారే చంపించారు అని ఎందుకు పరిటాల కుటుంబం ఆరోపించింది? అంటే పరిటాల రవి ఆ రోజు ఎప్పుడైతే మాకు కారు బాంబ్ ఇన్సిడెంట్ జరిగింది కదా జూబ్లీ హిల్స్లో, అప్పుడు మాకు ఆడ ఇన్సిడెంట్ జరిగే ముందు, అంటే దానికంటే ముందు మాకు ఇంకొక ఇన్సిడెంట్ జరగాలని పెట్టారు వాళ్ళది ఆ కారు. మా డైరెక్టర్ ఉన్నాడు అప్పుడు శంకర్ అని, శంకర్ది మ్యారేజ్ ఆ టైంలోనే, మేము మ్యారేజ్కి వెళ్ళాం, నేను రవి చమను మోహన్ బాబు నలుగురమే ఆయన మ్యారేజ్కి వెళ్ళాం. వెళ్తే అక్కడే పెట్టారు ఈ కారు వీళ్ళు. ఫస్ట్ అక్కడ అటెంప్ట్ చేయాలని చెప్పి ఆడ ప్రయత్నం చేశారు. చేసినప్పుడు అది చాలా ఇరుకులో పెట్టి, ఇప్పుడు మా ఇల్లు కదా ఎట్లుందో అట్లా ఆ ఇరుకులో పెట్టి దాన్ని ఆపరేట్ చేసేకి లేకుండా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. మేము పెళ్లికి వెళ్ళాము, వెళ్ళి పెళ్లి కొడుకు వచ్చేది ఇంకా లేట్ అవుతుంది అంటే ఇంకా ఆడెందుకు కూర్చుంటామని బయటకు సిగరెట్ తాగుదామని చెప్పి నలుగురు బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఆ కారు మీదే మేము కారు కానుకొని ఆ బైనెట్ దగ్గరే ముందు పక్కన నిలబడుకొని నా భుజం మీద రవిచ్చమనే చేసుకొని, ఈ పక్కన నాకు ఇటు రవి ఉంటే ఈ పక్కన మోహన్ బాబు ఉంటే మోహన్ బాబు పక్కన చమన్ ఉన్నాడు. మేము నలుగురేమో ఉన్నప్పుడు రవి నా పై మీద భుజం మీద చేసుకుని సిగరెట్ దాక్కుంటాను. కనీసం అంటే ఒక 25-30 నిమిషాలు నిలబడి ఉంటాం అక్కడే ఆ కారు దగ్గరే. అప్పుడు వాళ్ళు ఏదన్నా ప్లాన్ ఉండి చేసింటే ఆ రోజు మేము ఎవరు మిగలం. అది ఎందుకో బయలకు మాకు అదృష్టం ఉండే, లేదంటే వాళ్ళకి ఆపరేట్ చేసే వీలు కాకుండా మేము మిగిలిపోయి ఆ కారు మళ్ళీ తెచ్చి జూబ్లీ హిల్స్ దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు ఆ కారును మళ్ళీ పొద్దున సాయంత్రం చూసాం మేము, మనకి ఏం తెలుస్తుంది ఆ టౌన్లో. అది చేసినప్పుడు కూడా అక్కడ సినిమాకు ప్రారంభోత్సవం చేసినప్పుడు కూడా నేను వ్యతిరేకించే ఆ రోజు. నేను చమను ఆయన ముగ్గురమే కూర్చున్నప్పుడు నేను ఒకటే డిమాండ్ చేశాను, శ్రీరామలయ సినిమా రవి మన సినిమా తీయాలనుకున్నప్పుడు హైదరాబాద్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ ఎవడో కొత్తోడు ఎవరో పాతోడు ఎవరో మనకు తెలియదు, ఎవడొచ్చినా మన అభిమానులు అనొచ్చు, మన శత్రువులు కూడా మన అభిమానుల కట్టే రావచ్చు, మనం ఎవరిని టార్గెట్ చేయలేము, ఎందుకు నీకేం పిచ్చా, ఒక నెల రోజులు టైం ఇచ్చి శత్రువుకి పలానా రోజు నేను పని చేస్తాను, ఎరుపుక నీకు శాతం అయితే నన్ను సంపు అనే పద్ధతిలో మనం కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకున్నాము, నీకు కొంత కామన్ సెన్స్ లేదా అని తిట్టాను ఆ రోజు నేను.
మరి చెప్తావులే నువ్వు అది ఇది నేను ఎదిగితే నీకేమన్నా అసూయ అన్నా అని అన్నాడు. నన్నే తిట్టాడు ఆయన. ఇది రెండోసారి నువ్వు అనడము. ఒకసారి ఇల్లు కట్టేటప్పుడు కూడా ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా వద్దని చెప్పాను నేను. వెంకటాపురంలో కాదు, ఈడు అనంతపూర్లో. అనంతపురంలో. ఓకే. ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎంత దీని ఎస్టిమేట్ ఎంత వేసావంటే అనంతపురం జిల్లాలో ఇంకెవరి ఇల్లు ఉండకూడదు మనం ఉన్నట్లా. ఆ ఎగోనే మనల్ని చంపుతుంది, వద్దు, అది వద్దు మనకి. చిన్నగా 2 రూములు కింద వేసుకొని పైన 2 రూములు వేసుకొని అంతా ఓపెన్ గా పెట్టుకున్నాము. నువ్వు వీడు పెట్టే డబ్బులు హైదరాబాద్లో ఇంకా 10 కోట్లు పెట్టి కట్టుకో, నేను ఎవడు విమర్శించడు. ఎందుకు నీకు ఇంతలో ఇల్లు అనేది బాగుండదు, మనమే అసూయ పడాల్సి వస్తుంది, రేపు ఇబ్బంది పడతావు, మంచిది కాదు రేపు వద్దు అంటే ఏమన్నా నేను ఎదిగితే నీకు అసూయ అని ఆ రోజు అన్నాడు. మళ్ళీ రెండోసారి ఇది అన్నాడు. నేను అది కూడా అన్నా, ఫస్ట్ ఆడు అన్నావురా అది గుర్తుంది, రెండోసారి అంటున్నావు అంటే నీ ఉద్దేశం ఏమి అంటే నువ్వు ఎదిగితే మీ ఊరులో అయితే నీ అమ్ముడు ఉండాల్సిన అవసరం ఏముంది, నాకు గుర్తుపెట్టుకుని నువ్వు ఎప్పుడు ఇది అనద్దు, ఇది అనేటటువంటి ఈ రోజుతో నీకు నాకు సంబంధం లేదు అని చెప్పాను నేను. అంటే అప్పుడు అది కాదు ఇది అంటే నేను ఆ రోజు అలిగి వెళ్ళొచ్చేసాను. మేము మాట్లాడే కూర్చున్నప్పుడు 1 రోజులు టైం ఇచ్చి ఎవడైనా శత్రువు ఊరికే ఉంటాడా, మనకు జరగరాని డ్యామేజ్ జరుగుతుంది. మనం పోతే పర్వాలేదు, మనం నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా పోతే వాళ్ళని జీవితంలో మనం మరవలేము, శాశ్వతంగా మనకు ఆ ముద్ర పడుతుంది. నీకు కొంతన్నా బుద్ధి ఉందా, నువ్వు ఫ్యాక్షన్ లీడర్ నువ్వు ఇట్లా ఎరుపు పనులు చేయడం తప్పు అని చెప్పి నేను మందలించి బయటికి వెళ్ళి వచ్చాను. వచ్చి నేను అటు నుంచి అనంతపురంకి వెళ్ళి వచ్చేసాను, ఇంట్లో కూడా ఉండదు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో అది కాదు ఇది కాదు అని డిమాండ్ చేస్తే సరే మళ్ళీ అందరూ కలిసి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ బ్యాచ్లు ఏర్పాటు చేసుకొని ఆయన ఎమ్మడు ఎవరు మెయిన్ లీడర్స్ ఉండుకోకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పుకొని నేను వంట కాడ ఉండేటట్టు నాకు తోడు ఒక ఆయన వెంకటేశ్వరరావు అనే ఒకతను ఉన్నాడు ఆడ హైదరాబాద్లో. తర్వాత ఈ కృష్ణారావు రవి వాళ్ళ బావ చిన్న పాపం చేసుకునే అతను నాకు ఇద్దరికి తోడు చేసుకుని నేను వాళ్ళని తీసుకెళ్ళి నేను సాధనగర్ జడ్చర్లలో భోజనాలు ఏర్పాటు చేసుకుని నేను అక్కడ వెళ్ళిపోయాను. తర్వాత కొన్ని పద్ధతులు అందరూ దూరం అయ్యారు. ఆయన ఒక్కడే తప్ప ఎవరు లేరు ఫీల్డ్కి, ఇక్కడ అందరూ దూరం అయినాం. అట్లా ఆ రోజు చేసుకున్నాము. ఆ కార్యక్రమం చేసుకొని ఆ రోజు రాత్రి అంతా నేను మేల్కొని ఆడ వంట అయిపోయింది, అందరికీ భోజనాలు పెట్టి నేను వెళ్ళి వచ్చేసి లాడ్జ్లో పడుకున్నా. మళ్ళీ 1 గంటకు మా మీటింగ్ ఉంది, మేమందరం కలిసి రేపు ప్రోగ్రామ్ ఏంటి అని చేసుకోవాలనేటట్టు 1 గంటకి ఆ ప్రోగ్రామ్ 9 గంటలకు ఇది అయిపోతానే 1 గంటకి మళ్ళీ మేము మీటింగ్ పెట్టుకుని ఫర్దర్ ఏం చేయాలనే దానికి మాట్లాడుకున్నామని చెప్పి 1 గంటకి ఫిక్స్ చేసుకున్నాం. సర్లే నేను 1 గంటకు వస్తాను, ఇప్పుడు రాలేనని చెప్పి వాళ్ళిద్దరూ లాడ్జ్లో నన్ను వదిలిపెట్టి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, వెంకటేశ్వరరావు కృష్ణారావు. వాళ్ళని పంపించేసిన తర్వాత నేను అటు పడుకున్నా. అంతవరకు నేను ఇంకా ఏం ముఖం కడగలేదు, టీ తాగాను, అట్లే పడుకున్నాను. పడుకొని లుంగి కట్టుకొని అట్లా పడుకుంటానే మా ఫ్రెండ్ నారాయణ రెడ్డి తమ్ముడు రెడ్డప్ప వాడు వచ్చింది ఆ రోజు ప్రోగ్రామ్. వాడు ఫోన్ చేసి ఏందిరా ఏదో ఇబ్బంది జరిగింది, ఏదో బాంబు పేలిందంటే రవి చనిపోయాడు అని చెప్తున్నారు అని చెప్పి వాడు నాకు ఫోన్ చేశాడు. చేస్తే నేను కలవరించుకున్నట్టు పైకి లేచి నీ అబ్బా కాబనా కొడుకు నువ్వు ఇట్లా మాట్లాడతాడు, మేము చచ్చిపోవాలని ఉంది అబ్బాయి నీకు అంటే మేమిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే లేదురా నాకు ఎవరు చెప్పినా నాకు ఎవరు చెప్పరనే నీకు ఫోన్ చేశాను రా, అది అంటే అంతకు ముందు మాట్లాడినాను రా, బాగా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, బ్రహ్మాండంగా జరుగుతుంది అని కూడా చెప్పారా. ఇంకా 1 గంటకంతా మేము అటుకు పోయి మీటింగ్ పెట్టుకుంటాం, ఏదిరా నువ్వు చెప్పేది అంటే లేదురా జరిగింది అని అంటే నేను అప్పుడే లేచి లుంగితోటే నేను కిందకి దిగొచ్చి కింద ఎవరిదో AP02 బండి ఉండింది ఒకటి కారు. నేను డైరెక్ట్గా ఆ కారు ఎవరిదో కూడా తెలియదు, ఆ కార్లో కూర్చొని డ్రైవర్ అంటే పోని బండి అన్నాను. ఏ హాస్పిటల్కి పోతాడు ఎక్కడ పోయింది ఏముంది అనేది కూడా తెలియలేదు నాకు. తీసుకొని ఊరికే రోడ్లోకి వచ్చాను, వెళ్ళిపోయానట్టే. వెళ్ళిపోతే నిమ్స్ హాస్పిటల్కి జాయిన్ చేశాను. అటుకి పోయేంత వరకు నాకు డౌట్ ఎవరెవరు ఏం పోయినారో అది ఇది. పోతే ఫస్ట్ మోహన్ బాబు ఉన్నాడు, తర్వాత ఈయన ఉన్నాడు. పోతే మోహన్ బాబు తమ్ముడు ఎట్లయింది అట్లయింది నా విగ్గు పోయింది అన్నాడు. ఆయన ఎంత మాదర చేతి అంటే అంత మాదర చేతి. ఆయన ప్రాణం మిగిలిందని సంతోషపడలే, విగ్గుపోయింది అంటాడు. అంటే నేను అప్పుడు మోహన్ బాబు గారా మోహన్ బాబు విగ్గుపోయిందని మీ బొమ్మలాటోళ్ళు బుద్ధి ఇచ్చిపెట్టవా అని చెప్పాను నేను ఆ రోజు. ఇచ్చి నీ విగ్గు పోతే 60-70 వేలు పోతే 6 తెచ్చిస్తాం లేవా పుట్టుకోసి అట్లా విగ్గు నీది మనిషి బతికే సంతోషపడని చెప్పి నేను ఆయన వదిలిపెట్టి మళ్ళీ రవి దగ్గరికి పోయి పోతే రవి అప్పుడు అన్కాన్షియస్ లో ఉన్నాడు. చూసేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. చూసిన తర్వాత నిబ్బరంగా మా వాడు బతికేయాలి అనుకున్నాను. అప్పుడు ఇంకా ఆడ కూర్చొని వచ్చేపాడు. అప్పటికే అక్కడ జరగడానికి ఘోరమత జరిగిపోయింది, 28 మంది చనిపోయారు. దాంట్లో మా ఏరియా వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఇంకా అప్పుడు రవి బతికినాడు అని తెలుస్తానే ఆయన బంధువులంతా ఎక్కడుందో అక్కడంతా వెళ్ళిపోయారు, ఎవడు నిలబడలేదు ఇక్కడ. ఆయన సేఫ్గా ఉన్నాడంటేనే వాళ్ళు ఏదో ఊపిరి పీల్చుకొని అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ మిగిలినది ఎవరు, నేను చెమ్మను ఎల్నారాయణ బామర్ది ఒక ఆయన పరిటాల సుధాకర్ అని ఆయన పరంధామ అనే అతను నా చేతికి 4 మిగిలారు. మేము ఆ 4 ఉండి ఆ డెడ్ బాడీలంతా మళ్ళీ మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్లో మార్చరీలో పెట్టించి ఇంకా ఆ కంటిన్యూగా అది 1 వారం రోజులు ఉన్నాం ఆ బాడీలు అన్నీ పోయేంత వరకు. కనీసం ఆ స్మెల్కి
మనిషికి అన్నం తినబుద్ధి కాదు, నీళ్లు తాగినా అదే వాసన వస్తుంది. మనిషిని ఇప్పుడు నువ్వు మా పక్కన వెళ్ళిపోతే నువ్వు కూడా అదే వాసన వస్తావు. అట్లా మేము 4 రోజులు 5 రోజులు ఆడే ఉండి బాడీలన్నీ డిస్పాచ్ చేసి తర్వాత నేనే డబ్బులు తీసుకెళ్ళి అందరికీ ఆ రోజు డబ్బులు ఇచ్చేసి తర్వాత అందరికీ డబ్బులు కూడా నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కృష్ణారావు తీసుకెళ్ళి అందరికీ ₹1,00,000 అట్లా డిపాజిట్ చేసేసి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసి ఈ 12 మంది వీళ్ళు చనిపోయారు ఈటీవీ వాళ్ళు. వాళ్ళందరికీ మేము ఈటీవీ స్టూడియోలోకి పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ కార్యక్రమం అంతా మేమే చేసాం, కంప్లీట్ చేసేసి మళ్ళీ వచ్చి. అంటే ఆ రోజు ఎవరు బంధువులు లేరు, ఆయన దగ్గర బంధువులు కానీ ఇంకోరు ఎవరు లేరు. ఆ కార్యక్రమాలన్నీ మేమే చేసాం. అంటే మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము చేసాం. ఆ రోజు రవి మాకు ఏదో ఉద్ధరిస్తాడనో రవి మాకు ఉపయోగపడతాడని కాదు, మా ధర్మం ప్రకారం మేము పార్టీ సంస్థ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి చేయాల్సి వచ్చింది చేసాం. అంటే అంత చేసిన తర్వాత కూడా ఆయన నన్ను అయితే మనస్సాక్షిగా నన్ను గౌరవించలేదు ఈ రోజు కూడా. అంటే ఆయనకు ఒకటే బాధ, వీళ్ళు ఎదిగితే నాకేమైనా ఇబ్బంది అవుతుందేమో అనే ఒక రాజకీయ కోణంలో ఆలోచన చేశారు. మీరు యూజీ నుంచి అంటే అండర్ గ్రౌండ్ నుంచి మావోయిస్ట్ ఉద్యమం నుంచి మీరు ముందు బయటికి వచ్చారా, పరిటాల రవీంద్ర గారు ముందు బయటకు వచ్చారా? మేము ఉద్యమం నుంచి బయట రాకముందు రవి ఉద్యమంలోనే లేడు. ఓకే. పరిటాల రవి ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చాడంటే ఉద్యమంలోకి ఆయన వెళ్ళలేదు. హరి ఉన్నంతసేపు ఆయన ఉద్యమకారుడు కాదు. పరిటాల రవి హరినే ఉద్యమకారుడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఉండేది ఒకడున్నాడు, ఆయన సేవ చేసుకోవాలని పార్టీ ఒక భావనతో వచ్చినప్పుడు ఆయన ఉద్యమంలోకి వెళ్ళాడు. ఆయన కొంతవరకు కొంత ఏరియాలో ఉద్యమంగా పోకపోయినా ఉద్యమకారులు ఎమ్మడి పోయాడు. ఉరవకొండ ఏరియాలోనూ అక్కడ ఇక్కడ కొన్నాళ్ళు తిరిగాడు వాళ్ళతో పాటు. అయితే పార్టీలో ఏ క్యాడర్ కాకోకుండా ఊరికి పార్టీ వాళ్ళు ఎమ్మడి అంటే పార్టీ సేవ చేసుకోవడానికి ఆయన ఎమ్మడి తీసుకెళ్ళింది అంతవరకు. కానీ ఆయన ఉద్యమ చరిత్రలోకి వెళ్ళి విప్లవకారుని గాను లేదనుకుంటే ఒక మావోయిస్టు పంతాతో ఒక ఆర్గనైజర్ గాను సిఓ గాను ఇటువంటిది ఏది పనిచేయలేదు. ఒకనొక సందర్భంలో మావోయిస్టు పార్టీనే పరిటాల రవి గారిని వ్యతిరేకించింది. ఒకసారిగా చాలాసార్లు వ్యతిరేకించి. ఓకే. ఎందుకు, ఏ కారణం చేత? చెప్తేనే బూర్జువా మనస్తత్వానికి వ్యతిరేకంగా పార్టీ వ్యతిరేకించింది. మేమే ఆయన ఎన్నోసార్లు అక్కడ స్తూపం కట్టాం పరిటాల శ్రీరామ్ది. ఆ రోజు హరి నేనే చందాలు వసూలు చేసి 1975లో ఆయన మర్డర్ అయిన తర్వాత విప్లవం స్టార్ట్ అయినప్పుడు మేము ఫస్ట్ స్టార్ట్ చేసిండేది వెంకటాపురంలో మేమే కట్టాము ఆ స్తూపం. ఆ రోజు చందాలు అడక తిని అందరితోటి. ఆ రోజు మా ఏరియాలో ₹10 ఇచ్చే పరిస్థితి కూడా లేదు, రైతుల దగ్గర కానీ లేబర్ కానీ పార్టీ సానుభూతి పరుల దగ్గర కానీ లేదు. మేము ఊరూరు తిరిగి నడుచుకొని పోయి ఒక 2,500 ₹3,000 కలెక్షన్ చేసి అవి కట్టే వడ్డీ వాళ్ళంతా ఆడ రాళ్ళు కొట్టేది ఫ్రీగాను కట్టేది ఫ్రీ అనేవి కాబట్టి కొద్దిగా సిమెంట్ ఆ రోజు అంత చీప్ కాబట్టి మేమంతా ఒక 1,500తో ఆ స్తూపం నిర్మించుకొని ఆ రోజు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాం మేము అక్కడ. ఆ రోజు నాది హరిదే పెద్ద రోల్ అది. మేమే ఆ స్తూపం కట్టాము ఆ రోజు. శ్రీరాములయ్యకు స్మారక స్తూపం. ఓకే. అప్పుడు శ్రీరాములయ్య, లింగన్న, సుబ్బయ్య, రామాంజనేయులు అంటే ప్రభాకర్ వాళ్ళ అన్న 4 చంపారు అప్పుడు ఆడ ఈ కాదిగాంచర్ల దగ్గర బస్సులో దించుకుని పెళ్ళికి పోతాడు. దానికి ఆయనకు దేవాల లింగన్న కాదు, ప్రభాకర్ వాళ్ళ అన్న, తగలకుండా ప్రభాకర్ వాళ్ళ అన్న పెద్ద ఆయన రామాంజనేయులు అని. ఆయన హరి వాళ్ళు అంటే శ్రీరాములు తమ్ముడు సుబ్బయ్య అని శ్రీరాములు. ఇంకొక అతను లింగన్న అని హరిజన్ అతను ఆడే కొట్టాల. వీళ్ళు 4 చంపారు. ఓకే. ఆ స్తూపం కట్టినప్పుడు మేమే. ఎవరు చంపారు? మా ఈ సిద్ధప్ప వాళ్ళు చంపారు కదా బస్సును అటాక్ చేసి. ఓకే. కాదిగాంచర్ల సిద్ధప్ప వాళ్ళు. ఓకే. అప్పుడు శ్రీరాములు చంపింది ఆడే కదా అక్కడే. అంతే సిద్ధప్ప వాళ్ళు. ఓకే. ఓకే. వాళ్ళందరూ చంపారు అప్పుడు బస్సులో చంపారులేండి. పరిటాల శ్రీరాములతో పాటు వీళ్ళని కూడా చంపారు. 4 చంపారు ఆ రోజు. ఓకే. చాలా మందిని చంపుతారనే ఉద్దేశంతో ఆయనే దిగొచ్చి ఎందుకు ఏం చేస్తావు నన్నే చంపదు అని చెప్పి అన్నప్పుడు ఆయన కల్చర్ అది. ఓకే. అప్పుడు మేము ఇంకా అప్పుడు 75 అంటే మా ఏజ్ 17-18 ఉంటుంది ఆ రోజు. బస్సులో ఉన్న వాళ్ళంతా తిరగబడి నింటే ఆ రోజు ఏమయ్యేది అసలు? అంటే వాళ్ళ దగ్గర ఏమీ ఆయుధాలు లేవు. అప్పటికే అది ఇన్ఫర్మేషన్ వచ్చింది, బయటకు తెలిసింది. అక్కడ ఒక సర్కస్ వాళ్ళు ఎగుపల్లిలో ఉన్నారు. ఆయన కూడా చెప్పాడంట, అయ్యా ఏదో ఇట్లా రూమర్ వచ్చింది, మా దగ్గర వెపన్స్ ఉన్నాయి, లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి, నువ్వు తీసుకెళ్ళు అని చెప్పాడంట ఆయన. నన్నేం చంపుతాడులే, వాడు ఏదో బతికేదానికి నా పేరు చెప్పుకోవచ్చు కానీ వాడు నన్నేం చంపుతాడు అన్నట్టు ఈయన మొండి ధైర్యంతో వెళ్ళాడు. చాలామంది బంధువులు మిత్రులు అందరూ చెప్పారు. మా ఊర్లో కూడా ఆ మీటింగ్ జరిగింది, వేపకుంట్లో కూడా జరిగింది. అది జరిగినప్పుడు మా చిన్నాన్న వాళ్ళు కూడా అది తెలిసి వాళ్ళే పోయి చెప్పారు.
అలా శ్రీరాములు ఇట్లా నిన్ను ఏదో చంపుతారనే వాడికి వచ్చింది, మా ఊర్లో కూడా జరిగింది ఒక రోజు 2 రోజులు, నువ్వు జాగ్రత్తగా ఉండరా, నువ్వు ఎందుకు పోతే బాగా చెప్తారు సినైనా ఏముంది కానీ నన్ను ఎవరు చంపుతారు అని. అంటే ఆయన మొండి ధైర్యంతో ఇది అంటే చావుకు భయపడితే మనమేం విప్లవకారులు అవుతామన్న ఉద్దేశంతో ఆయన తెలిసినా కూడా ఆయన మొండి ధైర్యంతో వెళ్ళాడు. ఆయనకు కూడా తెలుసు. పరిటాల శ్రీరాములు గారి యొక్క అభ్యుదయ భావాలు, పరిటాల హరి గారి అభ్యుదయ భావాలు పరిటాల రవీంద్రరావు గారి కనిపించాయి లేదా? అంటే ఇప్పుడు వాళ్ళంతా విప్లవంలో ఉన్నప్పుడు రవికి ఆ భావాలు లేవు. రవి అప్పుడు వ్యవసాయదారుడుగాను ఇంట్లో ఒక కుటుంబ బాధ్యత తీసుకొని తన సంసారాన్ని చక్కబెట్టుకోవాలని వాళ్ళని ఎవరు సహకరించుకోకున్నప్పుడు ఆయన ఒక రైతుగానే కష్టాల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో ఆ భావాలకు దూరంగానే బతికాడు. అప్పుడు ఆ భావాల నుంచి కూడా దూరం అయ్యాడు. తర్వాత జరిగిన నష్టాలు పరిణామాల నుంచి కూడా హారిపోయిన తర్వాత ఇంకా పార్టీనే బాగా డిమాండ్ చేసి ఆయన బయటికి తీసుకెళ్ళి కొంత భావజాలం ఆయనలో నేర్పారు. మరి పోతుల సురేష్ గారి ఎంట్రీ ఏంటి అసలు? పోతుల సురేష్ గారికి పరిటాల రవీంద్ర గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు? సంబంధం ఏమీ లేదు. పరిటాల రవికి పోతుల సురేష్కి సంబంధం అనేది అక్కడ 2 గ్రూపులు విడిపోయాయి కదా, గణపతి వర్సెస్ కొండపల్లి. ఆ కొండపల్లిని సమర్థించిన వాళ్ళంతా మేమందరము కొండపల్లి వర్గానికి సంబంధించిన వాళ్ళమే, గణపతి వర్గానికి సంబంధించిన వాళ్ళంతా అటువైపు వెళ్ళిపోయారు. అప్పుడు మాలపాటి వెంకటేశ్వరరావు, బండయ్య, లోచర్ల పెద్దారెడ్డి, ఇంకా ఎవరో ఇంకా 2-3 ఆయన మూర్తి అనే ఒకతను వీళ్ళంతా ఏదో తక్కువ మంది ఈయన సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళంతా అటువైపు వెళ్ళిపోయారు. అప్పుడు బండయ్యని, అప్పుడు కొండపల్లి సీతారామయ్యని పరిటాల రవి యూజీలో ఉన్నప్పుడే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈయనే జాకాడు కొండపల్లి సీతారామయ్య. అట్లా ఆ వర్గం ఏర్పడి ఆ వర్గాన్ని కొండపల్లి సీతారామయ్యని సమర్థించిన వాళ్ళంతా మా వైపు వచ్చారు. ఆ పరిణామంలోనే ఈయన కూడా పోతుల సురేష్ వీళ్ళందరూ కూడా అటువైపు వచ్చారు. ఓకే, మళ్ళీ పోతుల సురేష్ గారు అంటే ఆర్ఓసి స్థాపనకు, ఆర్ఓసి అంటే కొండపల్లి సీతారామయ్య వర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్ఓసి అని ఏర్పాటు చేశారు కదా, రీఆర్గనైజేషన్ కమిటీ. పోతుల సురేష్ రీఆర్గనైజేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి మొత్తం అందరినీ కూడా ఊచకోత కోస్తూ వచ్చారు. అంటే ఆ వ్యవస్థాపనలో మీ హస్తం కూడా ఉంది అంటారు? హస్తం అంటే ఇప్పుడు మేము పార్టీ నిర్మాణ క్రమంలో ఉన్నప్పుడు వాళ్ళలో చీలికలు అయిపోయినప్పుడు మాకు ఆ రోజు మంది అవసరమే. ఒక విప్లవకారుడు కావచ్చు, మా పంతాకు అనుకూలంగా వచ్చేవాళ్ళు కావచ్చు, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఆయన ప్రైవేటు సైన్యం, ఇప్పుడు పరిటాల రవి ప్రైవేటు సైన్యం అనే ముద్ర వేశారు దానికి. అది వాస్తవం అంటారా కాదంటారా? వాస్తవమే. ఆర్ఓసి అనేది పరిటాల రవి గారు ప్రైవేటు సైన్యం అనేది వాస్తవమా కాదా? వాస్తవం. ఓకే, ఎలా వాస్తవం అంటే ఆ రోజు విడిపోయిన తర్వాత వీళ్ళలో మనస్పర్ధలు వచ్చి దాంట్లో 2-3 గ్రూపులు అయ్యాయి. ఆర్ఓసిగా ఈయన పోతుల సురేష్ ఒక గ్రూపు పెట్టాడు, తర్వాత ఎట్టిముత్యాలప్ప ఒక గ్రూపు చేసుకున్నాడు, తర్వాత ఈ మాజీ సుధాకర్ అని ఆయన వీళ్ళంతా ఒకవైపు ఉరుకొండ ఏరియాలో వీళ్ళు ఆర్గనైజేషన్ చేశారు. అంటే వీళ్ళంతా కొండపల్లి సీతారామయ్య వర్గమే. ఓకే, వీళ్ళందరూ అటు ఎవరెవరు భావజావాలతో వాళ్ళు అటువైపు వెళ్ళిపోయి వాళ్ళు గ్రూపిజం చేసుకొని వాళ్ళు పార్టీని పెట్టుకొని నడుపుకుంటూ వచ్చారు. మళ్ళీ వీళ్ళంతా కూడా పరిటాల రవీంద్ర గారు ప్రైవేట్ సైన్యంగా పనిచేశారు. కేవలం ఒక ఆర్ఓసి ఒకటే. అప్పుడు ఆర్ఓసికి గణపతి వర్గానికి కూడా విభేదాలు వచ్చాయి. అంటే వీళ్ళని వాళ్ళు చంపాలని వాళ్ళని ఇల్లు చంపాలనే పద్ధతిలో కూడా వచ్చి ఆ మంగళవారం అతను కూడా ఈయన సత్యం చంపాడు. ఓకే, చంపి ఆయన దగ్గర AK-47 ఉన్నప్పుడు కూడా ఆయన తీసుకెళ్ళాడు. అప్పుడు పరిటాల రవి మినిస్టర్. అంటే అప్పుడు ఆ పార్టీ కూడా మాకు ఉపయోగపడింది. ఎట్లా అంటే అక్కడ కాంగ్రెస్ దౌర్జన్యాన్ని అధిగమించడానికి మాకు ఆ పార్టీ కూడా ఉపయోగపడింది. ప్రైవేట్ సైన్యం అని చెప్పినా చెప్పకపోయినా దేశమందరూ అన్నప్పుడు ఇప్పుడు వాస్తవాలను ఎవరు ఒప్పుకోరు కదా. మంగళి మారణ్యను మావోయిస్టు సత్యం గారు చంపినప్పుడు సత్యం గారిని ఎన్కౌంటర్ చేయించింది పరిటాల రవీంద్ర గారే అంటారు, వాస్తవమా కాదా? అది వాస్తవం కాదు. ఓకే, అది పరిటాల రవి చేయాలనే తప్పును ఉండొచ్చు కానీ పరిటాల రవి ఆ స్టేజ్కి వెళ్ళలేకపోయాడు. ఓకే, అది కేవలం ఇంక దాన్ని చెప్పమంటే ఓపెన్గా చెప్తాను. చెప్పండి. అది దాంట్లో సత్యము మా ఏరియాలో పరిటాల రవికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాడు.
ఓకే. అంటే ఉద్యమ స్ఫూర్తితో ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాడు? అంటే ఇప్పుడు మాది కమ్యూనిజం సిద్ధాంతం కాదని ఆయన ప్రజల్లో ఉన్నాడు, ఆయనదే కరెక్ట్ అన్నట్టు మాకు ఆయనకు వైరుధ్యం వచ్చింది. అంటే కొండపల్లి సీతారామ వర్గము నాకు ఇక్కడ గణపతి వర్గము అన్నప్పుడు భేదాలు వచ్చినప్పుడు మాది కరెక్ట్ అయినా కూడా వాళ్ళు ఆ వర్గం మమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళే. చాలాసార్లు మా మధ్య వాళ్ళ మధ్య సంఘర్షణలు జరిగినా మేము అందరం తట్టుకొని ఎవరి మధ్య? సత్యం నుంచి సత్యం గారు అప్పుడు గణపతి గారి వర్గంలో ఉండేవారా? కలిసి ఉన్నప్పుడు అందరూ ఒకటిగా ఉన్నారు, కానీ అప్పుడు మళ్ళీ విడిపోయిన తర్వాత ఆయన గణపతి వర్గానికి వెళ్ళాడు. సత్యం గారు ఓకే. ఇంకా వీళ్ళు ఇటువైపు వచ్చారు, మారన్న ఈయన దళంలోకి వచ్చాడు. మంగళమారన్న ఈయన మన కొండపల్లి పోతుల సురేష్ వర్గంలోకి వచ్చాడు. అప్పుడు అది జరిగింది. సత్యాన్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు కేవలం అది తెలంగాణ గంగన్న అని ఒక అతను ఆర్గనైజర్ ఉన్నాడు, సత్యం గ్రూప్లోనే ఉన్నాడు ఆయన. ఆ ఏరియా సీఓనే అనుకుంటాను ఆయన, కానీ వాళ్ళ డిసిగ్నేషన్లు ఏమో మనకి తెలియవు, మాకు వాళ్ళకి సంబంధాలే, కాంటాక్ట్ లేదు. ఒక సత్యం అప్పుడు ఎప్పుడన్నా నాతో మాట్లాడేవాడు. మేమంతా సీతారామయ్య వర్గము రవి వర్గం అన్నట్టు మమ్మల్ని ఎప్పుడు ఎగ్నెస్ట్గా చూసేవాడు. ఆ గంగన్న అనే ఆయనకు బాగా కులిపిచ్చి, ఆయన రెడ్డి, తెలంగాణ నుంచి వచ్చాడు. మా ఏరియాలో రెడ్లను గౌరవించినట్లు కమ్మలను వ్యతిరేకించేవాడు ఆయన. ఓపెన్గా తిట్టాడు. కొన్ని ఏరియాలో మేము కమనా కొడుకులకు రాజకీయ అని కూడా తిట్టాడు ఆయన. అంటే ఎదిరించలేక, ఎందుకంటే ఒకప్పుడు ఆ పార్టీ మమ్మల్ని సేవ చేసింది, మాకు లైఫ్ ఇచ్చింది కాబట్టి మేము ఏది అనలేము, ఎవరు వచ్చినా భరించాల్సిందే అన్నట్టు చాలామంది ఆయన్ను వ్యతిరేకించలేని మనస్తత్వంతో బాధపడి మదనపడ్డారే కానీ విమర్శించలేదు. మరి సత్యం గారు మంగళమారని చంపి AK-47 తీసుకెళ్ళినప్పుడు మరి సత్యం గారు ఎన్కౌంటర్ ఎలా జరిగిందంటారు? అసలు సత్యం ఎన్కౌంటర్ జరిగింది చెప్తేనే కేవలం గంగన్న ద్వారానే జరిగింది, కానీ ఇంకొకరు ఏది చేయలేదు. ఓకే ఓకే. ఈ గంగన్నకు ఆయన ఎక్కడో షెల్టర్ ఉన్న చోట వాళ్ళు బేస్ చేసి ఆ షెల్టర్లో ఆయన పట్టుకున్నారు పోలీసులు. పట్టుకున్న తర్వాత ఆయనతో బై ఫోర్స్ చేసి సత్యానికి ఫోన్ చేయించి, నేను పలానా దగ్గర ఉన్నాను, అర్జెంటుగా మీరు రండి అని చెప్పి ఆయన ద్వారా పిలిపించారు సత్యాన్ని. పిలిపించి సత్యాన్ని ఒకవైపు తీసుకెళ్లారు, ఈయన ఒకవైపు తీసుకుని ఎన్కౌంటర్ చేశారు. ఓకే. అంటే పరిటాల రవి గారికి దీంట్లో సంబంధం లేదంట? లేదు. పరిటాల రవి ఒకవేళ లోకల్గా ఉన్న పీపుల్ని ఏదన్నా చేసినా చేయొచ్చు, కానీ ఉద్యమంలో మాత్రం ఆ పని చేయడానికి ఒకవేళ ఆయనకు శత్రుత్వం ఉండొచ్చు, కానీ నాకు అంత సాహసం అయితే చేయలేదు అనేది నా వాదన అయింది. ఒకవేళ రవి దాంట్లో ఆయన చంపాలనుకున్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చంపొచ్చు కదా. మారన్న చనిపోయినప్పుడు కూడా మేము అటుకు వెళ్ళాం స్పాట్లోకి, ఒక మంత్రిగా ఉన్నా కూడా మేమే వెళ్ళి చూసి వచ్చాము ఆయన. ఈ దేవర్ల లింగన్న ప్లస్ చెరువయ్య అని ఉన్నారు కదా, గరువు చెరువయ్య అనే వాళ్ళని కూడా కనగానపల్లి అమ్మవారి టెంపుల్ దగ్గర ఇద్దరిని హత్య చేశారు అప్పట్లో. అదే ఆ హత్యలో మీ హస్తం ఉంది అన్న విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే? నేనైతే ఎప్పుడు హత్యలు కానీ ఫ్యాక్షన్ బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తినైతే కాదు. నేను ఆ విషయాల్లోనే రవితో వ్యతిరేకించి బయటకు వచ్చాను. ఓకే ఓకే. ఆ హత్యలు పరిటాల రవీంద్ర గారు హత్యా రాజకీయాలని ప్రోత్సహించేవారా? అంటే ఇప్పుడు శత్రువుని సంహరించాలనుకున్నప్పుడు హత్య చేయక తప్పదు కదా. ఇప్పుడు ఫ్యాక్షన్ లీడర్లు అనుకున్నప్పుడు ముద్దు పెట్టుకోరు కదా. ఎవరైనా ఇప్పుడు అవతలైనా చంపాలనుకుంటారు, యువతలైనా చంపాలనుకుంటారు. పోతుల సురేష్ గారు మావోయిస్ట్ ఉద్యమ పార్టీలో పనిచేసి ROCగా ఏర్పడి ఆయన పరిటాల రవీంద్ర గారు ప్రైవేటు సైన్యంగా మారి ఇంతమందిని ఊచకోత కోశారని ఉన్నది. ఎందుకు పోతుల సురేష్ గారు పరిటాల రవీంద్ర గారికి అంత సఖ్యత కావాల్సి వచ్చింది? అంటే ఆ రోజు ఉద్యమంలో ఇంకా కొంత మిగిలిపోయిన సెక్షన్ని ఆయన హతమార్చాలనుకోను, లేదంటే ఉద్యమాన్ని నీరుగార్చాలని వాళ్ళు అనుకున్నప్పుడు, ఉద్యమం ఉంది అని తెలపడానికి వీళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా, మా ఏరియాలో మన స్థానం పదిలంగా ఉండాలనుకున్నప్పుడు మనకి ఏదో ఒక సంస్థ అవసరమనే ఉద్దేశంతో పరిటాల రవి సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఓకే. ఎందుకు పోతుల సురేష్ గారు ఆ సైన్యానికి నాయకత్వం వహించాల్సి వచ్చింది? పరిటాల రవీంద్ర గారి చేతిలో ఒక కత్తిలా ఎందుకు మారాల్సి వచ్చింది? కత్తిలో అనేం కాదు, కానీ కత్తిలా మారేది కొన్ని విషయాల్లో పోతుల సురేష్ రవిని కూడా వ్యతిరేకించాడు. ఓకే. అంటే ఇప్పుడు ఆయనకు గత్యంతరం లేదు, ఆయనకు షెల్టర్ కావాలా, ఆయనకు స్థానం, ఆయన పార్టీ, ఆయన వ్యవస్థ, ఆయన విధానాలు రూపుకల్పాలనుకున్నప్పుడు ఎవరెవరు మాకు తోడు కావాలనే ఉద్దేశంతో మేము కదా నక్సలైట్లను ఆశ్రయించినట్టు మా స్థాయి పెరిగినప్పుడు మమ్మల్ని ఆశ్రయించి ఆయన ఉద్యమం కోసం మమ్మల్ని వాడుకున్నాడు పోతుల సురేష్. అటు ఆయన మమ్మల్ని వాడుకున్నప్పుడు మేము ఆయన వాడుకోక తప్పదు, వాడుకున్నారు అంతే. అంటే పోతుల సురేష్ గారు పరిటాల రవీంద్ర గారిని ఎలా వాడుకున్నారు, పరిటాల రవీంద్ర గారు పోతుల సురేష్ గారిని ఎలా వాడుకున్నారు? అంటే ఇప్పుడు ఆయన వర్గము పరిటాల శ్రీరాములు చనిపోయిన తర్వాత ఈ ఉద్యమం అంతా తయారైనప్పుడు అవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు మా మధ్య స్నేహం ఏర్పడి ఆయన సీతారామయ్య వర్గంలో నుంచి మా వైపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఉద్యమం బతకాలనుకున్నప్పుడు ఆయనకు కొంత అవసరం, ఏదైనా ఆయనకు ఆర్థికంగా ఉండాలనుకున్నప్పుడు
కొంత ఆయన క్యాడర్ బతకాలా, ఆయన ఏరియా డెవలప్ చేసుకునేటప్పుడు ఆయనకు మాతో సహకరించినాడు అన్నప్పుడు మేము కొంత ఆయనకు ఆర్థికంగా ఉపయోగపడ్డాము. ఆయన కూడా మాకున్న శత్రువులను కొంతవరకు ఆయన కూడా కొన్ని అవి చేయడం అయితే తప్పు, పొరపాటు జరిగింది, చేశారు. వీళ్ళు వాళ్ళు ఏకమై కొంతవరకు అటు గణపతులు వైపు చేసి వీళ్ళు వైపు చేసి కొంత శత్రువులను సంహరించే దాంట్లో మాత్రం తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ చేయడంలో మాత్రం అటు గణపతి వర్గం అయితే ఒక రకం చేసింది, వీళ్ళు ఇంకో రకం చేశారు. అంటే గణపతి వర్గంలో కూడా కొంతమంది లోకల్ పీపుల్ నుండి వాళ్ళు బూర్జువాళ్ళకు సపోర్ట్ చేశారు. అంటే మొత్తం అంటే నారాయణ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఓబులరెడ్డి గారిని చంపేశారు, వాళ్ళ అన్న నారాయణ రెడ్డిని, రమణారెడ్డిని చంపారు, రమణారెడ్డిని చంపేశారు. అసలు నాకు వాళ్ళ తల్లి వచ్చి రిక్వెస్ట్ చేసినా కూడా అంటే ఇంకా మా వాడిని వదిలేయండి అంటే వాళ్ళు వచ్చి ప్రాణభిక్ష పెట్టాడని అడిగినా కూడా కనికరించకుండా చంపేశారంటారు రమణారెడ్డిని. అంటే ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే జరిగాయంటారా? అంటే ఇప్పుడు ప్రాణభిక్ష పెట్టమని ఇంకోటి అడిగిండేది అవన్నీ వాస్తవమే, అది ఊరికే ఎక్స్పోజ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మారణభావం సృష్టించినారనే ఉద్దేశంతో ప్రజలు తిరుగుబాటు మనస్తత్వంతో మనం వాళ్ళకు సహకరించే ఉద్యమంలో అది జరిగిందే. కానీ ఇప్పుడు చెన్నారెడ్డి ఫ్యామిలీ చేసింది ఒకటైతే దాన్ని ప్రజలు విపరీతమైన ఆర్గనైజేషన్ చేశారు. అంటే వాళ్ళు ఇంత దుర్మార్గులు అన్నట్టు వాళ్ళు కూడా నిత్యము అటువంటి కృత్యాలు చేశారు. కాబట్టి అది కొంతవరకు ప్రజల్లో తీర్మానం చేసి చంపాలనే తీర్మానానికి వచ్చినప్పుడు ఆయన చంపాల్సి వచ్చింది, చంపారు. కానీ రమణారెడ్డిని చంపాల్సిన వ్యక్తి అయితే కాదు. ఎందుకు అంటే ఆయనకు ఓబులరెడ్డికి చాలా తేడా ఉంది. ఓబులరెడ్డికి రమణారెడ్డికి తేడా ఏంటి అంటే ఓబులరెడ్డి చాలా మూర్ఖంగా వ్యవహరించి ఆయన ఒక కామపిచాచిగా తయారయ్యి కొంత దౌర్జన్యంగాను, అంటే కొంత ఫ్యాక్షన్ లీడర్ గుణాలు ఎక్కువ ఉన్నాయి అబ్బాయి. ఓబులరెడ్డి చనిపోయేటప్పటికి 25 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కూడా అంటారు కదా, ఆ వయసులో అంతలా మారిపోయారంటారా? అంటే ఇప్పుడు వాళ్ళు చాలా నికృష్టంగా బతికి ఒకసారి సంపద వచ్చినప్పుడు ఆ అబ్బాయిలకు ఆ బాగా చెన్నారెడ్డి సంపాదించిన తర్వాత వాళ్ళ కళ్ళు కనిపించుకోకుండా ఒక దౌర్జన్య పరులుగా బతికారు. కాబట్టి ఆ విలాస భోగాలకు అలవాటు పడ్డాడు, దానికి ఆ లైఫ్ అట్లా వెళ్ళిపోయింది. అంత నికృష్టంగా బతికారని అంత పదం వాడుతున్నారు, అంత నికృష్టంగా బతికారా? అంటే నికృష్టంగా అంటే ఈ ఆడవాళ్ళ విధానం ఆ విషయంలో అమానుషంగా ప్రవర్తించారు అప్పుడు వాళ్ళు, దానికి వాళ్ళు బలిగాక తప్పలేదు. బలిగాక తప్పలేదంటే చంపారా చంపించారా? చంపారు చంపించారని అంత ఒకటి కదా. చంపారు అంటే ఇంకా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నీకు నష్టం జరిగినప్పుడు, నేను ఒక నాయకుడు అనుకున్నప్పుడు, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు నేను న్యాయం చేయాలనుకున్నప్పుడు నేను ఆ పని చేయక తప్పదు. అంతే. ఇప్పుడు వాళ్ళు మాకు నష్టం జరిగింది అన్నప్పుడు మనం ఆ నష్టాన్ని పూడ్చాలనుకున్నప్పుడు మనం దాన్ని. ఓబులరెడ్డి గారు మనసత్వం అది కాబట్టి ఎవరు వచ్చి పరిటాలను ఆశ్రయిస్తే అతన్ని ఆర్ఓసి ద్వారా చంపించారనుకోండి, ఓకే. మరి రమణారెడ్డి గారిని చంపాల్సిన వ్యక్తి కాదనుకున్నప్పుడు మీరు చెప్పలేదా పరిటాల గారికి రమణారెడ్డిని చంపడం మానేయండి అని? నేను అవన్నీ విభేదించే కదా బయటకు వచ్చా. ఓకే. రమణారెడ్డి గారిని చంపద్దని చెప్పారా మీరు? నేను ప్రతి ఒక్కటి ఓబులరెడ్డి వరకు అయితే సమర్థించాం. ఓకే. చెన్నారెడ్డి రమణారెడ్డిది కానీ కొన్ని సంఘటనలు మాకు చాలా జరిగాయి, దాంట్లో నేను ప్రతి ఒక్కటి వ్యతిరేకించాను. మంచిది కాదు మనం చేయడము. నేను ఒకటే చెప్పానే మీకు, మనకు 2 కుటుంబాలు మన శత్రువులు, ఆ 2 కుటుంబాలతో మనమే యుద్ధం చేద్దామని చెప్పి ఆ రోజు చెప్పాను. దాన్ని ఆయన అనుసరించలేదు కాబట్టి నేను క్రమేణా బయటకు వచ్చేసాను. కానీ ఆ రోజు పరిటాల రవీంద్ర గారి ఆహ్వాన్ని ఉపయోగించుకొని వేపకుంట రాజన్న పెద్ద ఎత్తునే సంపాదించుకున్నాడు అనేవారు కూడా లేకపోలేదు. వారికి మీరు ఎలాంటి సామాన్ చెప్తారు? ఉంటారు, లేరని నేను అన్ను. ఇప్పుడు నేను ఈ రోజు అనంతపురం నుంచి వీటికి రావడానికి కూడా ఈ రోజు ఇబ్బంది పడుతున్నా. యాక్చువల్గా మీరు రమ్మంటే కూడా నాకు 2000 ఖర్చు అవుతుందనే బాధతో ఇటుకు వచ్చాను. నేను సంపాదించుకోవాలనుకుంటే ఆ రోజు నాకున్న వనరులు మా పార్టీలో ఎవ్వరికీ లేదు. కానీ ఏ రోజు ఎవరి దగ్గర నేను చేయి చేసి కానీ మోసం చేసి కానీ ఏ వ్యక్తి దగ్గర డబ్బు తీసుకొని కానీ నేను కోకొలలో పంచాయతీలు చేశాను, ఎన్నో సమస్యలు తీర్చాను. కానీ ఎవరితోటి డబ్బు ఆశించి నేను పార్టీలో రాజకీయంగా నేను పనిచేయలేదు. అంటే పరిటాల రవీంద్ర గారు చెప్పింది అనుకుంటే తల ఊపుతూ వచ్చారు. టీవీ బాంబు అంటే మద్దలచెరు సూర్య గారి ఇంట్లో 1993 అనుకుంటా టీవీ బాంబు పెట్టే సమయంలో కూడా మీరు పక్కనే ఉన్నారంటే దాన్ని కూడా మీరు ఎందుకు నివారించలేకపోయారు? టీవీ అంటే ఆడవారి జోలికి పిల్లల జోలికి వెళ్ళకూడదు అనేది ఫ్యాక్టరీలో ఒక సిద్ధాంతాలుగా ఉండేవి. అయితే ఆ ఇంట్లో ఆడవారు చిన్నపిల్లలు మహిళలు అంతా ఉన్నప్పటికీ టీవీ బాంబు పెట్టాల్సినంత అవసరమే వచ్చింది, దాన్ని కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారు? నేను అప్పటికే దూరం అయ్యాను ఆయనతో. టీవీ బాంబు పెట్టేటప్పటికి నేను కొన్ని విషయాల్లో విభేదించి బయటకు వచ్చాను. అది యాక్చువల్గా బాంబు పెట్టేంత వరకు కూడా తెలియదు నాకు. తీసుకెళ్ళి వాళ్ళు ఆడ పెట్టేంత వరకు, అది జరిగేంత వరకు కూడా నాకు తెలియదు. నేను అప్పటికే కొద్దిగా స్తబ్దతగా ఉన్నాను. ఎందుకంటే నా మాట ఇప్పుడు వాళ్ళు అది పెడితే దగ్గరున్న పక్కన ఉండేది ఊరు నాది, నాకే నష్టం కానీ వాళ్ళకేం నష్టం కాదు కదా.
కానీ దాన్ని నేను వ్యతిరేకించినా సమర్థించినా లోకలు ఏమనుకుంటా అంటే పరిటాల రవి తర్వాత రాజన్న కాబట్టి రాజన్న హస్తం ఉందని కూడా అనుకుంటారు వాళ్ళు. అయినా వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి ఆ రోజు కేసులో పెట్టలే వాళ్ళు. ఆ రోజు ఆ కేసు టీవీ పంపిస్తుంది ఆ కేసులో నేను లేదు. ఓకే ఓకే. ప్రతి విషయంలో కూడా అంటే పరిటాల రవీంద్ర గారు యూజ్ నుంచి బయటకు వచ్చినా, మీరు యూజ్ నుంచి బయటకు వచ్చినా బాగా క్లోజ్గా ఉన్నారు. ఆయన విషయంలో ప్రతి విషయంలో కూడా మీరు ఆయనకు సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. ప్రతి అంశంలో కూడా ఉంటున్న మీరు అయితే పరిటాల రవీంద్ర గారు ప్రత్యర్థులకు టార్గెట్ అయినప్పుడు ఎందుకు వేపకుంట రాజన్న ప్రత్యర్థులకు టార్గెట్ కాలేకపోయారు? అంటే నేను ప్రత్యర్థులకు టార్గెట్ అయినానా లేదనే దానికి ఆయన కంటే నాకే బలమైన మిత్రులు శత్రులు ఉన్నారు. అంటే రాజకీయంగా నాకు వ్యక్తిగతంగా ఎవరికి శత్రుత్వం లేదు. నేను శత్రువు వచ్చినా కూడా ఆయన న్యాయమైన సమస్య అయితే నేను ఆయనకే సపోర్ట్ చేసేవాడిని. అది నా లక్షణం. అట్లయి నేను సేవ్ అయ్యాను. కానీ నేను ఒకే ఒక పద్ధతిలో నేను తప్పైనా ఒప్పైనా మాదే కరెక్ట్ అనే పద్ధతిలో నేను ఎప్పుడూ వెళ్ళలేదు. దాని నుంచి నేను బతికాననే నేను అనుకుంటాను. నా మనోధైర్యమే నన్ను కాపాడింది. కానీ నేను రవి తర్వాత నేనే టార్గెట్ శత్రువులకి. మీరు ఇలాంటి శత్రువులు ఎక్కువ మీకు ఉద్యమాల్లో పనిచేశారు, ఇక ఫ్యాక్షన్ నేపథ్యం ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే అప్పట్లో మీకు వివాహాలు ఎలా జరిగాయి అసలు? ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా మేమైతే ఎప్పుడు సంపుడాలు కానీ శత్రువు పైన దాడి చేయడం కానీ చేయలేదు. మేము రాయలుగా ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడామే కానీ కొట్లాడి భూములు పంచడము, వాళ్ళు వస్తే ఎదిరించి మాట్లాడడము, ఊర్లోకి వస్తే పంచాయతీలు చేసి ఇది మీది తప్పు మాది రైట్ అనే పద్ధతిలోనే మేము ప్రజా సంఘాల ద్వారానే ప్రజల్లో కూర్చొని మేము ఉద్యమం నడిపాము. కానీ మేము అజ్ఞాతంలో ఉండి ఉద్యమం నడపలేదు. ఓకే. మరి పరిటాల రవీంద్ర గారు అజ్ఞాతంలో ఉద్యమం నడిపారంటారా? పరిటాల రవి కూడా చెప్తేనే ఆయన అజ్ఞాతంలో పార్టీ అమ్ముడు ఆయన సేవ చేసుకోవాలనే పార్టీ ఆయన తీసుకెళ్ళింది. కానీ ఆయన ఉద్యమం లేకపోయి ఉద్యమం నడపలేదు. ఆయన మీరు ముందు పెళ్లి చేసుకున్నారు పరిటాల రవి గారు? పరిటాల రవి ముందు నాకన్నా. ఓకే ఓకే. ఆయనకే ముందు. ఆయన మేమే పెళ్లి చేసాం. ఆ రోజు మాకు పిల్లనిచ్చే వాళ్ళు లేరు, వాళ్ళకి పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు. ఎవరికి? కొండన్న కూతురుని పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు, మాకు పిల్లనిచ్చే వాళ్ళు లేరు. అదేంటది? ఆ రోజు పరిస్థితులు అట్లున్నాయి. ఆర్థిక వనరులు లేవు. ఇప్పుడు వాళ్ళకి పూట గడవడమే కష్టమే, ఇక్కడ పెళ్లినిచ్చేది బరువే. ఎవరికి? రవికి. ఇంక ఎవరు ఇవ్వరనే ఉద్దేశంతో మేము ఆయనతో బై ఫోర్స్ చేసి మేము అమ్మాయిని పెళ్లి చేసాము. ఆ రోజు కూడా వాళ్ళకేం ఇష్టం లేదు. ఎవరికి? కొండన్న వాళ్ళకు. అంటే ఫోర్స్ అంటే ఎలా? అంటే ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మేము ఎత్తుకెళ్ళైనా పెళ్లి చేసుకుంటాం అంటే మాకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి. స్వేచ్ఛ అంటే ఎలా? అంటే ఇంకా దగ్గర బంధువులు, ఇప్పుడు వాళ్ళు ఇల్లు బంధువులే, ఇల్లు ఇది ఇల్లు. ఇంకా ఎప్పుడు 24 గంటలు మేము లేసేవాళ్ళమే. అమ్మాయిని కూడా మేము గిల్లి కజ్జాలు ఆడేవాళ్ళం. ఎప్పుడో ఒకసారి నేను ఎత్తుకుపోతాము, నేను పెళ్లి చేసుకుంటాము అనేవాళ్ళం పిల్లప్పటి నుంచి అమ్మాయిని. అట్లా ఆ చనువుతోటే ఆ రోజు ఇంకా మేమే అందరం నిర్ణయించుకొని ఆయనకు మిట్ట మధ్యాహ్నం పెళ్లి చేసాం. ఇది బిస్కెట్ టీనే, అంత తప్ప ఏం లేదు. పరిటాల రవీంద్ర గారి పెళ్లి ఎక్కడ చేశారు? స్తూపం దగ్గరే. స్తూపం దగ్గరే. ఓకే. స్తూపం దగ్గర తాళి కడతారు. కమ్యూనిస్టు భావజాలం ప్రకారం ఈ తాళి అవి కట్టరు కదా, మరి స్తూపం దగ్గర ఎలా తాళి కట్టించారు? తాళి లేదు, ఏది లేదు, పూలదండలు మార్చుకోవడమే ఆ రోజు అంతే. ఓకే ఓకే. పూలదండలు మార్చేశారు పరిటాల రవీంద్ర గారికి. ఓకే. అంటే వివాహం కూడా మీరే చేశారు. మరి వివాహం మీరు చేశారు, ఆయనకు అన్నీ ఉన్న మీరు ఎందుకు పరిటాల రవీంద్ర గారిని వ్యతిరేకించి బయటికి రావాల్సి వచ్చింది అసలు? పరిటాల రవిని వ్యతిరేకించి నేను బయటికి రాలేదు. మరి మీరు వ్యతిరేకించకపోయినా, మీరు అంత సఖ్యతగా ఉన్నా, కనగానపల్లి ఎంపీపీ ఎలక్షన్లో అంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో రమణారెడ్డి వర్గీయుడిగా ముద్రపడే తగరకుంట ప్రభాకర్ పరిటాల రవీంద్ర గారి దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే టీడీపీలోకి వచ్చిన తర్వాత, పరిటాల రవీంద్ర గారు అనుచరుడుగా వచ్చిన తర్వాత, అప్పటి వరకు చాలా ప్రాధాన్యత పరిటాల రవీంద్ర గారు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న రాజన్న గారి యొక్క ప్రాధాన్యత తగ్గిపోతూ వచ్చింది అన్నారు. కారణం ఏంటి అసలుకి? కారణం ఏంటంటే అప్పుడు ప్రభాకర్ని ఫస్ట్లోనే ఎంపీపీ చేయాలన్నప్పుడు నేను చెప్పాను కదా, ఇంతవరకు మాలపాటి వెంకటేశ్వరరావు మా దగ్గర వచ్చి చిచ్చు పెట్టాడని. అది మొదటిది. ప్రభాకర్ను ఎంపీపీ చేయాలనుకున్నప్పుడు మేము వ్యతిరేకించాం. ఓకే. ఆయన వాడు కమ్యూనిస్టు భావాలు లేవు, బూర్జువా మనస్తత్వం ఉన్నాడు, పోయి రెడ్లు కింద దాసోహం చేశాడు, మనల్ని చంపడానికి కూడా వాడు మొదటి వచ్చి చేశాడు. అటువంటివన్నీ మీరు ఎటు చేస్తారు? పార్టీలోకి పిలిచినప్పుడు మనం పని చేయమనండి కొన్ని సంవత్సరాలు, తర్వాత వాడు మారితే మనం మనకు విలువిద్దామని చెప్పి నేను ఆ రోజు వ్యతిరేకించాను. అది మా మధ్య చిచ్చు పెట్టడానికి కూడా నేను ఆర్కే మొదటి పెట్టాడు మా పార్టీ. ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య వర్గాన్ని నక్సలైట్ ఉద్యమాన్ని ఎటు నీరుగార్చాడు, మా ఉద్యమాన్ని కూడా ఇటు నీరుగార్చాలనే ఉద్దేశంతో మా లేకి దిగాడని చెప్పాను. ఆయన మా ఉద్యమాన్ని కూడా అటు నాకు రవికి మనస్పర్ధలు రావడానికి కూడా ఆయనే కారకుడు అని చెప్పాను కదా, ఆయనే చేశాడు ఇదంతా. ఓకే. అంటే పరిటాల రవీంద్ర గారు ఎప్పుడైనా మీ మీద కోప్పడ్డం కానీ, ఇలాంటి విడిపోయేలా చేసుకోవడం కానీ మనకు జరిగిందా? లేదు. పరిటాల రవి నన్ను ఎప్పుడు వ్యతిరేకించి కానీ కొన్ని సందర్భాల్లో వాదలాడుకున్నాం, అంటే వ్యక్తిగతంగా కాదు.
ఒక సైద్ధాంతికంగాను ఒక సమస్య పట్ల అది కాదు ఇది అన్నప్పుడు అట్లా కాదు ఇట్లా అని కూడా వాదలాడుకునే సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఎప్పుడూ ఏ రోజు విడిపోలేదు మేము. ఒకప్పుడు లాస్ట్కు ఆయనతో విభేదించి నేను చెమను దూరం అయ్యాం. మరి ఇన్ని ఉద్యమ భావాలు, మంచి భావజాలం, మీ కమ్యూనిస్ట్ భావజాలము, పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే రాజన్న గారు గతంలో మధ్యచర్చ శివలింగాతో కలిసి కర్ణాటక ప్రాంతం, పావగడ ప్రాంతంలో దందాలు, దారిదోపిడీలు చేశారు. వీరిపైన ఒక దొంగతనం కేసు కూడా నడిచింది అంటారు. ఆ శివలింగం ఎవడు ఇంతవరకు నేను చూడలేదు మధ్యచర్చ శివలింగం. ఓకే, అది నారాయణ రెడ్డితో ఉన్నాడు. ఇప్పుడు అదే శివలింగ పరిటాల రవి హత్య గావింపబడినప్పుడు వాడు 4 ఏట్లు కోసి జిందాబాద్ అన్నాడు. మరి చూడలేదంటున్నారు మీరు? జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఓకే, అటువంటి మళ్ళీ వీళ్ళు దగ్గరికి చేర్చుకున్నారు. వాళ్ళు ఎవరు? సునీత, పరిటాల సునీతమ్మ గారు. అంటే పరిటాల రవీంద్ర గారు చనిపోయినప్పుడు ఆటలు కొట్టి జిందాబాద్ అన్న నారాయణ వర్గంలో వాళ్ళ సూర్య వర్గంలో ఉన్నాడు అతను. సూర్యులు మొదటిటోడు వాడు, శివలింగ అనే పిల్లోడు. వాళ్ళు కర్ణాటకలో చేసిన దోపిడీలు, దొంగతనాలు అవన్నిటి కూడా మేము ఫస్ట్ నుంచి నేను వ్యతిరేకించినవన్నీ. అది కూడా చెప్తా చూడు. మాకు ఎస్పీను డిఎస్పీ వచ్చారని చెప్పానే, అప్పుడు నన్ను పిలిచారు వీళ్ళు. ఎవరు? డిఎస్పీ ఆయన లక్ష్మిరెడ్డి అని. ఆయన నన్ను పిలిచి, అయ్యా మీకు ఇప్పుడు ఆ వర్గాన్ని అంతా నీ దగ్గరికి పంపుతాను, మీరు ఏదైనా ఎలక్షన్లో వాడుకోండి అని చెప్పి నన్ను అడిగాడు ఆయన. అడిగితే, కాదు సార్, అట్లా లోఫర్లో వెళ్ళని దొంగ నాయలని మా దగ్గరికి పిలుచుకునేదానికి మాకు ఒక వాల్యూ ఉండే మనుషులు మేము. మాకు వాళ్ళ నుంచి 10,000 ఓట్లు వస్తాయని నా మనసు ఒప్పుకోదు. నేను దాన్ని వ్యతిరేకిస్తాను, కానీ నేను ఎప్పుడు అటువంటి దాన్ని సమర్థించను అని చెప్పి అన్నాను ఆయనతో. అంటే ఆయన, నువ్వేం రాజకీయ నాయకుడయ్యా, నువ్వు అవన్నీ మర్చిపోవాలా, రాజకీయంలో అవన్నీ మామూలే ఉంటాయి అంటే అది మీరు రెడ్లకు జల్లు అన్నాను. అప్పుడు కూడా ఆయనతో నాకు అంత సఖ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన రెడ్డి, అది మీరు రెడ్లకు జల్లనేమో కానీ మాకు చాలా. అనంతపురంలో అడిషనల్ ఎస్పీగా పనిచేసిన లక్ష్మీరెడ్డి గారు డిఎస్పీగా వచ్చాడు ఫస్ట్. డైరెక్ట్ డిఎస్పీ. అంటే అట్లా కాదు రాజన్న, నువ్వు ఏదో అమాయకంగా మాట్లాడుతున్నావు, రాజకీయంగా అందరూ అవసరమయ్యా మీకు అంటే, అటువంటి వాళ్ళు మాకు అవసరమే లేదు సార్, మేము నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చాము, నిజాయితీగా రాజకీయం చేస్తాము, కానీ మేము అటువంటి బూర్జువా రాజకీయాలకు మేము స్వచ్ఛ చెప్పాము, మాకు అది అవసరం లేదు అని అంటే, నువ్వేదో పనికిమాలుడు ఉన్నట్టుండో, అసలు నువ్వు రాజకీయ నాయకుడే కాదు అదే నన్ను విమర్శించాడే. సరే నువ్వు ఏదనుకున్నా నాకు అవసరం లేదు అని చెప్పాను. చెప్తే ఒకరోజు మాకు కోర్టు ఉంది, అనంతపురం కోర్టుకు వచ్చాను నేను. వాళ్ళకి ఆ రోజు ఏదో కోర్టు ఉన్నది. కోర్టు ఉంటే వాళ్ళు కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళని పిలిచి ఆయన బాగా చెప్పాడు, మిమ్మల్ని ఎవరూ కాపాడలేడు ఈరోజు, నువ్వు రాజన్ దగ్గరికి పోయి కాళ్ళ పట్టుకుంటే తప్ప నిన్ను ఎవరు సేవ్ చేయలేరు, ఆయన అయితే మిమ్మల్ని బయట వేసుకుంటాడు అని చెప్పేసి భానుకోట గుంతపల్లి రాజన్న అనే ఆయన, వడ్డి సుబ్బరాయుడు అనేవాడు మాకు లోకల్ పక్కనే, వాళ్ళని పంపాడు. వాళ్ళు నేను కోర్టు ముందు నిలబడుకొని ఇటు మాట్లాడుతుంటే వచ్చి బిర్రకి కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరు? ఈ రాజన్న, గుంతపల్లి రాజన్న అని. నాకు ఏమైందంటే అప్పుడు కాళ్ళు పట్టుకుంటేనే వీళ్ళు నన్ను చంపడానికి వచ్చారేమో అనుకున్నాను నేను. ఇది ఒక యాక్షన్ అన్నట్టు నేను, ఎవడ నువ్వు నీ అబ్బా అది ఇదని నేను అని మా పిల్లలందరూ వచ్చి పక్కకు పీకేశారు. పీకేస్తే, గొంచికాడ నువ్వు ఏమన్నా చెయ్యి, నీతో అవుతుంది, ఇప్పుడు మమ్మల్ని కాపాడుకునే శక్తి నీలో ఉంది, మేము ఆ రెడ్లలో మేము మోసపోయాము, మాకు ఎట్లన్నా కానీ నువ్వు కాపాడాలంటే నీకేం బుద్ధి ఉందేమయ్యా, ఇప్పుడు మాది ఏముంది, మా గవర్నమెంట్ కాదు, మీ గవర్నమెంట్ జరుగుతుంది, మీ రెడ్లు జరుగుతుంది, మీరు పోయి వాళ్ళ దగ్గర చేస్తే మీకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో, మేమేమి చేయగలము అంటే మాకు అంతా. ఇప్పుడు ఇది ఏ సంవత్సరంలో? అది వాళ్ళు ఎస్పీ డిఎస్పీగా ఉన్నప్పుడు సార్, అది 93-94 ఆ మధ్యలోనే ఫస్ట్ ఎలక్షన్కే జరిగింది అది. అప్పుడు వీళ్ళందరూ దొంగతనాలు చేశారని చెప్పి ఉరవకొండ ఏరియాలో ఆడ మన గుడి దగ్గర పెన్నవరం దగ్గర డకైటీ జరిగింది కదా, పెద్ద ఎత్తున గోల్డ్ అవి అన్నీ పోయి, ఆ కేసులో మొత్తం బానగొట్ట పోయాలని, తగరకుంట పోయాలని కొంతమందిని అందరినీ ఇరికిచ్చారు వీళ్ళు. అది వాళ్ళు ఎవరు చేశారో కానీ వీళ్ళందరినీ పాత్రదారులు చేశారు, దాంట్లో చేసి కేసు పెట్టారు. ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్నప్పుడు వాళ్ళు, మీరు ఆయన దగ్గరికి పోతే తప్ప మీరు ఎవరు చేయరు అన్నట్టు ఈయన బాగా వాళ్ళకి పంపుకొట్టి నా దగ్గర పంపాడు. అది ఇంతవరకు నాకు ఆ రోజు వరకు నాకు ఏది తెలియదు. అది ఆయన మళ్ళీ నన్ను పిలిచి ఫోన్ చేసి, రాజన్న ఆఫీస్కి రా పని ఉందని చెప్పి నన్ను పిలిచాడు. పోతే, ఏం సార్ ఇట్లా పని చేసినావు, అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్ అయినా ఇట్లా పని చేయించినాను అని చెప్పి నేను అడిగాను. నీకు తెలియదు లేవాయా అన్న కొడుకు, నీ దగ్గరికి వస్తారు కానీ మేము ఏదో పద్ధతిలో కేసులన్నీ ఉపసంహరిస్తాము, నువ్వు వాళ్ళు వాడుకో పని చేయాలి అంటే, ఎందుకు నాకు ఇంత నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి నేను అడిగాను. మీరు రెడ్లు కాంగ్రెస్కి చేయాలా, మీరెందుకు నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నేను అడిగాను. అడిగితే అది నాకేం చెప్పలేను. ఎవరైతే ఏముంది లేవా, నీ దగ్గర ధర్మం ఉంది, నీది న్యాయం ఉంది, నీకు సపోర్ట్ చేస్తాను అన్నట్టు మాట్లాడాడు. అసలు కారణం అది కాదు.
ఆడే 2 గ్రూపులు ఉన్నాయి వాళ్ళలోనే, రెడ్లోనే ఐపీఎస్లో కొంతమంది 2 తెగలుగా ఉన్నారు. ఆ తెగలుగా ఉన్నప్పుడు ఒక వర్గము మాకు సమర్థించింది, ఒక వర్గం వాళ్ళకు సమర్థించింది, ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళు. దాంట్లో ఇప్పుడు డీజీపీ జేవి రాముడు ఉన్నాడు, ఆయన ఆయన న్యూట్రల్గా ఉండేవాడు. రెడ్డి వచ్చినా కమ్మోళ్ళు వచ్చినా ఎవరికి తనకు రైట్ అయితే ఓకే అనేవాడు, కాకపోతే ఎవరికి సమర్థించే టైప్ కాదు ఆయన. చాలా జెంట్లమెన్ ఆయన. అప్పుడు ఎస్పీ ఉండేవాడు. అప్పుడు ఎస్పీ కాదు, ఇది జరిగినప్పుడు ఆయన హైదరాబాద్లో ఈస్ట్ జోన్ డీసీపీగా ఉండేది. ఓకే. రాముడు. ఇదంతా తతంగమాట జరిగింది. దీంట్లో దివాకర్ రెడ్డి వాళ్ళ రెడ్లని కొంతమందిని పిలిచి ఎటు తిరిగి రవిని, చెమ్మనని, రాజనని మీరు మర్డర్ చేయకపోతే మేము తెలుగుదేశం పార్టీ బలుకుంటుంది, వాళ్ళని చంపకపోతే మా కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుందని చెప్పి బాగా ప్రెజర్ చేశాడు. ఎవరు? దివాకర్ రెడ్డి. దివాకర్ రెడ్డి. ఓకే. అప్పుడు వాళ్ళు ఎస్పీ కూడా వాళ్ళకి సంబంధించిన అతను ఉన్నాడు, కానీ వాళ్ళ పేర్లైతే నాకు సరిగా తెలియదు, కానీ ఎన్కౌంటర్ చేయమని అడిగారు, చేయమని డిమాండ్ చేశాడు. ఆ తరుణంలోనే జేవి రాముడు కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళ మధ్య జరిగేటప్పుడు ఆ ఆఫీసర్ మాట్లాడుకునేటప్పుడు ఈ 2 రెడ్ల వర్గాల్లో ఒక వర్గం జేవి రాముడు సపోర్ట్ చేశాడు. అప్పుడు ఈయన వాళ్ళతోటి ఫైట్ ఇచ్చాడు జేవి రాముడు. అదేమయ్యా ఇప్పుడు కమ్మోళ్ళు రాజకీయంలోకి రాకూడదా? అంతవరకు ఆయన మా కులానికి సపోర్ట్ చేసినాడు కాదు, ఎవరికి సపోర్ట్ చేసినాడు కాదు. మా వాళ్ళు మనుషులు కాదా, మా వాళ్ళు రాజకీయం చేయకూడదా అంటే, మా వాళ్ళు రాజకీయంగా ఉండడం మీకు ఇష్టం లేదా, మీరు ఆ పని చేస్తే నేను మీ దివాకర్ రెడ్డిని చంపుతాను అని ఈయన ఓపెన్గా అన్నాడు. అన్నప్పుడు వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ కేవీ రెడ్డి, లక్ష్మిరెడ్డి ఆయన గ్రూప్లోకి చేరారు. అప్పుడు ఈయన వీటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ బాగా చెప్పి మాకు ఉపయోగపడేటట్టు చేశాడు. అది కేవలం ఆయనకి వాళ్ళకి తప్ప ఎప్పుడు మళ్ళా అది జరిగిపోయిన 4 సంవత్సరాల తర్వాత నాతో ఒక రోజు ఓపెన్గా బయటపడ్డాడు జయరాముడు. నాకు బాగా సఖ్యత, నేను ఆయన ఇప్పుడు ఎదురు బదులు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. హైదరాబాద్లో ఉన్నాను, నన్ను హైదరాబాద్ చేర్చింది కూడా ఆయన. అప్పుడు రాజకీయం నీకు వద్దులే, పనికిరాదు, వాళ్ళంతా నువ్వు వెద రాజకీయాలు చేయలేవు, కానీ పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ రా అని చెప్పి నన్ను అప్పుడు హైదరాబాద్ చేర్చింది కూడా ఆయనే. అప్పుడు రోజు ఏదో మాట్లాడుతా ఈ లక్ష్మిరెడ్డి అప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉండి ప్రమోషన్ ఆయనకు ఎస్పీగా కన్వర్షన్ చేసేదానికి అప్పుడు ఈయన ఒప్పుకోలేదు. రవిని అడిగాడు, నెల్లూరు అడిషనల్ ఎస్పీగా ఉండి ఎస్పీ ప్రమోషన్ వస్తుంది అన్నప్పుడు అడిగితే ఈయన నాకు సంబంధం లేదు, నేనేం చేయలేను అది ఇది అని అన్నాడు. అప్పుడు లక్ష్మిరెడ్డి మాకు యాక్చువల్గా ఉపయోగపడ్డాడు. ఉపయోగపడితే అప్పుడు లక్ష్మిరెడ్డి నాకు ఫోన్ చేశాడు. చేసి ఏంటి రాజన్న మీ ఓడు ఇంత అన్యాయం నా కొడుకు, మేము ఆ రోజు మీకు అంత ఉపయోగపడితే కనీసం నాకు ప్రమోషన్ ఎస్పీ ర్యాంక్ వచ్చేటప్పుడు కూడా నాకు ఏదైనా చెప్పమంటే కూడా చెప్పలేకపోతున్నాడు. అది అంటే సర్లే మాది యూజ్ అంటున్నారు అనే భావన మాలో వచ్చింది అనుకున్నప్పుడు నేనేం చేయలేను, నా సత్తా అది కాదు, నీకేం చేయాలో నన్ను చెప్పు అది ఇది అంటే, నాకు ప్రమోషన్ దగ్గరలో వస్తుంది మరి ఏం చేయాలో అది ఇది అని చెప్పానంటే, సరే నన్ను ఏం చేయమంటావు చెప్పు అని చెప్పి నేను అడిగాను. కానీ నన్ను ఇప్పుడు మళ్ళీ దీంట్లో స్పెషల్ బెటాలియన్లోకి వేశారు, వేస్తే నన్ను ఏదో రూపంలో నేను బయటకు వేయమంటే అప్పుడు స్పెషల్ బెటాలియన్ డిఐజీ రాముడు, జేవి రాముడు, ఐజీ జేవి రాముడు ఐజీ. ఈయనకు మళ్ళీ దాంట్లో ఏపీఎస్పీ బెటాలియన్కి దాంట్లోకి వేశారు. పీటీసీ ప్రిన్సిపల్గా నెల్లూరుకు ఎక్కడికి వేశారు. మళ్ళీ ఆయన వేసినప్పుడు నా దగ్గరికి వచ్చాడు. ఈయన వస్తే నేను రాము దగ్గరికి తీసుకెళ్ళాను. నేను తీసుకెళ్ళి ఒకప్పుడు మాకు ఉపయోగపడ్డాడు ఈయన, రైట్ రాయల్గా రెడ్డి అయినా కూడా మాకు ఆ రోజు సపోర్ట్ చేసి మమ్మల్ని బాగా ఉపయోగపడ్డాడు, మాకు చాలా సాయం చేశాడన్న. ఎటు తిరిగి ఆయనకు ప్రమోషన్ ఇప్పించి మనకి ఏదైనా చేయంటే వాని పైన చాలా రిమార్కులు ఉన్నాయి, వాని పట్టుకొచ్చినావు నువ్వు, వాడు చాలా వేస్ట్ ఫెలోను అది ఇది అని అంటే. అప్పుడు ఈ అనంతపురం జిల్లాలో ఆయనను ఒక సాయిబు అతను సిఐగా ఉండి వజ్రం ఏదో దొరికిందని ఆ వజ్రం దాంట్లో వీళ్ళిద్దరూ కొద్దిగా ఏదో చేశారు దందా. రజాక్, సిఐ రజాక్ అని అతను, ఈయన ఏదో ఆ వజ్రం దాంట్లో ఏదో చేశారని చెప్పేసి అప్పుడు వీళ్ళు పెద్ద గందరగోళం అయింది. అప్పుడు వీడు చాలా వేస్ట్ ఫెలోను, వీడు రెడ్లు కూడా ఎవరు నమ్మరు, ఇన్ని పట్టుకొచ్చేవాను అని చెప్పి నన్ను ఓపెన్గా అడిగాడు ఆయన. సరే ఆయన నమ్ముతారో నమ్మరో, మాకు ఒకప్పుడు ఉపయోగపడ్డాడు, నేను నిన్ను ఎప్పుడు ఏది అడగలేదు, ఈయనకు సాయం చేయాలంటే అప్పుడు సర్లే వాడిని తీసుకురాపో మాట్లాడదామని చెప్తే నేను ఆయన తీసుకెళ్ళిన తర్వాత నిన్న పీటీసీకి వేస్తాను, 2 కోట్లు డబ్బు ఇస్తాను, అది గ్రౌండ్ గిౌండ్ అంతా క్లీన్ చేసి ఆ బిల్డింగ్స్ అన్ని కట్టేసి బాగా చేస్తే నీకు నేను మళ్ళీ ఉపయోగపడతాను అన్నట్టు చెప్పి ఆయనకు అది ఇచ్చి ఆయన చేసిన తర్వాత మళ్ళీ మేమే ఎస్పీకి ఇదే చేస్తారు కదా ఎస్పీ అంటే ర్యాంకర్ని, అట్లా ఆ టైపు అది కూడా మేము ఉపయోగపడ్డాము ఆయనకి. ఓకే ఓకే, అట్లా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అంటే పరిటాల రవీంద్ర గారి నుంచి మీరు ఎప్పుడు దూరం అయ్యారు అసలు? నేను
మా మండలంలో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మండల ఎలక్షన్స్ జరిగాయి మళ్ళీ. అప్పుడు మీరు తగరకుంట ప్రభాకర్ గారు ఇద్దరు పోటీ పడ్డారు. పోటీ పడలా నేను మీ వర్గం సపరేట్, తగరకుంట ప్రభాకర్ వర్గం సపరేట్ గా పోటీ చేసింది ఎంపీటీసీ ఎన్నికల్లో. చేశాడు వర్గంగా, కానీ నేనైతే ఎప్పుడు వర్గాలు అనుకోను. కానీ మీ తరపున పోటీ చేసిన అందరూ ఓడిపోయారు, తగరకుంట ప్రభాకర్ ప్యానెల్లో ఉన్న వారు మాత్రమే. ఎవరు నా తరపున ఓడిపోయిన వాళ్ళే లేరు. ప్రభాకర్ నేను ఓడియాలనుకుంటే ఆ రోజు నేను ఓడించేవాడిని. నేను ఎప్పుడు ప్రభాకర్కి వ్యతిరేకం కాదు, ప్రభాకర్ రాజకీయాన్ని నేను ఇష్టపడినోడిని కాదు. యూజీ నుంచి బయటకు వచ్చినాక పరిటాల రవీంద్ర గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న మిమ్మల్ని కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి, అది కూడా ప్రధాన ప్రత్యర్థి వర్గమైన రమణారెడ్డి వర్గం నుంచి పరిటాల రవి గారి దగ్గరకు వచ్చిన తగరకుంట ప్రభాకర్కి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటారు? ఓకే, ఆర్కే మాట ఎందుకు పరిటాల రవీంద్ర గారు అంత గొప్పగా వినేవారు? ఒకప్పుడు రవిని సేవ్ చేశాడు. ఏ విషయంలో సేవ్ చేశాడు? రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగాను ఆయన కష్టకాలంలో ఒకప్పుడు ఆదుకొని పార్టీ షెల్టర్ ఇప్పించాడు. అంటే మావోయిస్ట్ పార్టీలో షెల్టర్ పార్టీలో కొడపల్లి సీతారామయ్యతో సంబంధాలు ఏర్పరిచి రవిని కాపాడుకోవాలన్నట్టు ఆడ కొంతవరకు రవికి ఉపయోగపడ్డాడు. ఆ కృతజ్ఞతను రవి కూడా ఎప్పుడు వెంకటేశ్వరరావు విమర్శించాడు. కొన్ని విషయాల్లో నువ్వు అసలు రావద్వయా, నువ్వు మా దగ్గరికి రావద్దని కూడా విమర్శించినాడే. మరి వెంకటేశ్వర ఆర్కే అలియాస్ మాలపాటి వెంకటేశ్వరరావు గారు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించేవారు? అంటే ఇప్పుడు మేము స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయన అంతా కుట్ర రాజకీయాలు చేసేవాడు. ఇద్దరు పచ్చగుంటే వచ్చే మనస్తత్వం కాదైంది. అటయ్యే ఆ పార్టీని అంతా నాశనం చేసి మా దగ్గరికి వచ్చాడు. మా పార్టీలో కూడా స్విచ్ పెట్టాడు. మరి తగరకుంట ప్రభాకర్ని అంత దగ్గర చేర్చి మిమ్మల్ని దూరం చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు ఆయన? ఇప్పుడు రవికి వాడు విప్లవం నుంచి వచ్చాడు, ఉద్యమం నుంచి వచ్చాడు, వాళ్ళ అన్న చనిపోయినా కాబట్టి ఆ కుటుంబం మీద సానుభూతి అయినా వాడు ఏ తప్పు చేసినా మనం భరించాలరా, మనం వాడిని మండల ప్రెసిడెంట్ చెయ్యి అని చెప్పి ఆయన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ ప్రభాకర్కి అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రభాకర్ని తీసుకొచ్చి పెడితే రాజన్నది ఇమేజ్ తగ్గిపోతుంది, పరిటాల రవి ప్రభాకర్కి సపోర్ట్ చేస్తే అటు రెండు వర్గాలకు ఏర్పడితే నాది జరుగుతుందనే ఉద్దేశంతో ఆర్కే చేసిన పని అదంతా. ఇంకా తగరకుంట ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎంపీపీ చేసి దాని మీద అలకబూని మీరు బయటికి వెళ్ళిపోయారు అంటే? ఏం లేదు, నేను అలకబూనలేదు. నేను ప్రభాకర్ వాడు నామినేషన్ వేసేటప్పుడు నేను పోయా నామినేషన్ వేసేకి. నామినేషన్ వేసేటప్పుడు కూడా నేను వెళ్ళాను ఆ రోజు. నాకు ప్రభాకర్ శత్రువు కాదు, మిత్రుడు కాదు. నాకు నేను ప్రభాకర్ని ఏ రోజు కూడా నేను అతిగా గౌరవించింది లేదు, వ్యతిరేకించింది లేదు. భానుకోట కృష్ణప్పకు మీకున్న వర్గం ఏంటంటారు? భానుకోట కృష్ణప్పకు మాకు వర్గం ఏమి కాదు. భానుకోట కృష్ణప్ప ఈ వీళ్ళు నారాయణ రెడ్డి వర్గంలో, సూర్య వర్గంలో ఉండేవాళ్ళు. కృష్ణప్ప కూడా మా ఊరిలోనే పెళ్లి చేసుకున్నాడు. ఓకే, కృష్ణప్పని ఏ రోజు కూడా మేము టార్గెట్ చేసి సంపల్లని కానీ, గుత్తుపల్లి రాజన్ సంపల్లని కానీ అన్నోళ్ళు కాదు. ఒక బీసీ లాబీ ఈ రోజు కంటే రేపు మారుతుంది అన్నప్పుడు పార్టీ కూడా మమ్మల్ని వ్యతిరేకించి ఆడ గొల్లలు మాకు ఒరిజినల్గా మా పార్టీ శత్రువులకు సపోర్ట్ చేశారు. ఆ రోజు సత్యమ వాళ్ళు కూడా ఆ దొంగలకు సపోర్ట్ చేశారు. పరిటాల రవీంద్ర గారు బతికున్నన్ని రోజులు అంటే వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడిని చంపిన వారితో పాటు వందల సంఖ్యలో అందరినీ చంపించారు. చాలామంది అంటే దాదాపు 500-600 మంది ఈ అడ్రస్ గల్లంత అయిపోయాయి. దీనికంతా కూడా ఆర్ఓసీని అడ్డం పెట్టుకుని పోతుల సురేష్ గారు ఏర్పాటు చేసిన ఆర్ఓసీని అడ్డం పెట్టుకుని చేశారు అంటారు. ఇదంతా వాస్తవమేనంటారా? అసలు ఎన్నో వందల సంఖ్యలో మంది అడ్రస్లు గల్లంత అయ్యారు అనంతపురం జిల్లాలో అంటారు. వందల సంఖ్యలో అనే కాదు, కొంత టార్గెట్ ఉన్నోళ్ళని చంపినారు వాస్తవమే. కొంతమంది అమాయకులను కూడా చంపినారు. అమాయకులు అంటే ఎవరిని? అంటే ఏ సంబంధం లేని వాళ్ళు కూడా. ఇప్పుడు ఎవరో చెప్పాము చూడు, ఇప్పుడు ఆయన వెంకటరమణ శెట్టి ఇంకొక ఆయన ఏదో వచ్చారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ఏదో వాళ్ళ మీద విశ్వాసంతో అటుకు వచ్చారు, వాళ్ళు చచ్చారు. అంటే వాళ్ళని సాగు అప్పుడు చంపక తప్పదు కాబట్టి చంపాల్సి వచ్చింది. అటువంటి కారణాల్లో కొంతమంది చచ్చారు. అంటే వాళ్ళని చంపాలని కానీ వాళ్ళని ఉద్దేశపూర్వకంగా చేయాలనే ఉద్దేశం అయితే కాదు. ఎప్పుడు కూడా పరిటాల రవీంద్ర గారి కోసం మీరు కత్తి పట్టడం కావచ్చు, తుపాకీ పట్టడం కావచ్చు, బాంబులు పట్టడం కావచ్చు జరగలేదంటారా? లేదు, ఏ రోజు ఆయన పట్టలేదు, నేను పట్టలేదు. ఓకే, కత్తి పట్టి ఆయన చేసిందే. వెనకుండి స్క్రీన్ పై డైరెక్షన్ మాత్రమే చేశారు. ఆయన డైరెక్షన్ ఆయన చేసి ఇచ్చాడు కానీ నేను ఆ డైరెక్షన్ లో కూడా ఎప్పుడూ లేను. నేను ఎందుకంటే నేను దాన్ని బాగా వ్యతిరేకించేవాడిని. ఆ రోజు నా మనస్తత్వం అది, ఈ రోజు మనస్తత్వం. అటువంటివి చంపడాలు, నరకడాలు, గలాట్లు జరగాలనుకున్నప్పుడు నేను ప్రతి ఒక్కటి వ్యతిరేకించేవాడిని. పరిటాల రవీంద్ర గారు ఎవరినైతే శత్రువుగా భావిస్తారో వారిని చంపాలని నిర్ణయించుకుంటే ఆ హత్యకు ప్రణాళిక రూపొందించేది చమన్ సాబు అండ్ వేపకుంట రాజన్న అయితే, దాన్ని ఆచరించి చంపేది పోతుల సురేష్ గారి వర్గం అంటే ఆర్ఓసి అనేది అయితే అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. నేను దాంట్లో సమర్థించిన, వ్యతిరేకించిన, నేనైతే దాంట్లో నేను బలిపశునే. ఎందుకంటే ఇప్పుడు మేమంతా ఒక కూటమిలో ఉన్నప్పుడు తప్పు ఎవరు చేసినా భరించాల్సింది మేమే, మెయిన్ లీడర్లు. కాబట్టి అది మీరు ఇంతవరకు అడిగారు,
మారేమ్మ గుడి దగ్గర వీళ్ళని చంపారని, చెరువైని లింగని లింగనని చంపామని. అది జరిగినప్పుడు కానీ నేను కొండపల్లిలో క్యాన్వాస్కి వెళ్ళాను. నాకు ఏమాత్రం తెలియదు. నాకు తెలిసింటే నేను ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకున్నప్పుడు నేనెందుకు మా ఏరియాలో వాళ్ళ ఆధిపత్యం ఉన్న చోట నేనెందుకు క్యాన్వాస్కి వెళ్తాను? అది జరిగిన తర్వాత కూడా నేను ఆ రోజు కూడా నిర్దాక్షిణ్యంగా ఊర్లోకి వెళ్దామని చెప్పి నేనే అడిగాను వాళ్ళని. మనం తప్పు చేయలేదు. తర్వాత కనగానపల్లిలో కూడా నల్లప్ప అనే అతన్ని మర్డర్ చేశారు. అది కూడా నా ప్రమేయం లేకుండా నా ఏరియాలో నాకు తెలియకోకుండా మర్డర్ చేయించారు. టీవీ బాంబు అనేది పరిటాల రవీంద్ర గారికి తెలియకుండానే మాలపాటి వెంకటేశ్వరరావు వీళ్ళే పెట్టించారు అని అంటుంటారు. అంటే నిజంగా పరిటాల రవీంద్ర గారికి తెలియకుండానే టీవీ బాంబు వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటారా? అది అసత్యం లేదు. రవికి తెలియకోకుండా వాళ్ళు ఏం పని చేయలేరు. రవికి తెలిసినా రవి చేయలేదు మేమే చేసామన్నట్టు సైద్ధాంతికంగా వాళ్ళు వేసుకోవచ్చు. కానీ తెలియకోకుండా ఎవరు ఇప్పుడు కొండపల్లి సీతారామయ్యకు అన్నీ తెలిసింటాయా? ఉద్యమంలో ఎంతోమందిని భూస్వాములు చంపిండొచ్చు, శత్రువులు చంపిండొచ్చు. అది సీతారామయ్య దగ్గర ప్రపోజల్ పెట్టింటేనే జరిగింటారు. టీవీ బాంబు సంఘటన జరిగిన తర్వాత ఇంట్లో చిన్న పిల్లలు మహిళలు అందరూ చనిపోయినారు కదా, కనీసం మాత్రం కూడా మీకు పాపం అనిపించలేదు ఆ రోజు? ఎందుకు అనిపించదు? ఇప్పుడు శత్రువు అయినా మనం శత్రువు అనుకున్నప్పుడు నేను అదే చెప్పాను కదా, నాకు వాళ్ళకున్న తేడా నీకు అదే చెప్పా. ఇప్పుడు మనకు శత్రువులు వాళ్ళు రెండు కుటుంబాలే. మనమే మన కుటుంబం దగ్గర నీ బంధువులు నా బంధువులమే వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేద్దామని చెప్పి అడిగి ఆ రోజు కూడా అంటే వేరే వాళ్ళని ఎవరిని మనం ఇన్వాల్వ్ చేయకూడదు అని. సస్తే వాళ్ళు చేస్తారు, సస్తే మనం చేస్తాం, ఎవరెవరు మిగులుతాం కదా. అక్కడికి చరిత్ర క్లోజ్ అవుతుందని చెప్పి నేను అడిగాను ఆ రోజు. ఎందుకు పక్కన ఉన్న కులాలను తీసుకొచ్చి మనం జీవితం అంతా వాళ్ళను మా పలానాల కోసం పోయి మా వాళ్ళు చనిపోయినారు అనేది మనకు లేని మచ్చ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు వ్యతిరేకించాం. సరే అదే జరిగిపోయింది. తర్వాత ఆయన ఉద్యమంలో ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళాడు. నేను అది నచ్చగానే కొన్ని విషయాల్లో నేను ఖండించి బయటకు వచ్చాను. అంటే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు మీరు పరిటాల రవీంద్ర గారు వెంట లేరు? లేదు, నేను అప్పటికే 6 సంవత్సరాల ముందే బయటకు వచ్చా. ఆయన చనిపోక ముందు 6 సంవత్సరాల ముందే విభేదించి ఎప్పుడైతే ఈ మండల ఎలక్షన్స్ జరిగి ప్రభాకర్కు నాకు కాంట్రడిక్షన్ జరిగిందో ఆ రోజే నేను అప్పటికే కొద్దిగా నేను సైలెంట్ అయ్యాను. అంటే ప్రభాకర్ను నాయకుని చేస్తే రాజన్న వర్గము బలహీనం అవుతానేది పరిటాల రవి కూడా ఒక రకమైన కుట్ర దాంట్లో. అంటే మాలపాటి వెంకటేశ్వరరావు ఆలోచన విధానంలో రవి కొట్టుకుపోయాడు. అప్పుడు ఎప్పుడైతే ప్రభాకర్ని నాయకుని చేశారో ప్రభాకర్ దగ్గర ఎవరైతే లంపన్ సెక్షన్ ఉందో వాళ్ళందరూ ప్రభాకర్ ఆధిపత్యం కింద వాళ్ళందరూ అయినారు. ఒరిజినల్గా తెలుగుదేశం కోసం పరిటాల కుటుంబం కోసం పనిచేసిన వాళ్ళందరూ దూరం అయ్యారు. అక్కడికే మాకు వాళ్ళకు వ్యతిరేకత పెరిగింది. ఎంత కాదు, మీరు 2005లో పరిటాల రవీంద్ర గారు చనిపోతే అంతకు 6 సంవత్సరాల ముందే దూరం అయ్యారంటారు. అంతకుముందు ఎన్నో హత్యలు జరిగాయి, వందల సంఖ్యలో హత్యలు జరిగాయి అనంతపురం జిల్లాలో. పరిటాల రవీంద్ర గారు కావచ్చు, పోతుల సురేష్ గారి ఆధ్వర్యంలో జరిగాయంటారు. అయితే అప్పుడు మీరు పరిటాల రవీంద్ర గారు ఏంటి ఉన్నారు కదా, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యర్థులందరినీ కూడా ఒక్కొక్కరి మాలపాటి వెంకటేశ్వరరావుని, తగరకుంట ప్రభాకర్ అని, పరిటాల రవీంద్ర అందరినీ చంపుకుంటూ వచ్చారు వరుసగా కూడా. అయితే అప్పటి వరకు మీరు ఆయన వెంట తిరిగారు కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయలేదు అన్నది ఒక పెద్ద అనుమానం అందరికీ కూడా. ఏంటి అసలుకి? అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నా మనోధైర్యమే నన్ను కాపాడింది తప్ప నేను ఏ శత్రువుకి బెండ్ అయ్యి కానీ వాళ్ళతో లాలూచిపడి కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి అని కానీ ఏ రోజు ఎవరిని అడిగే అంత మనస్తత్వం కాదు నాది. నేను తప్పు చేశాము, దాంట్లో నేను చేసినా చేయకపోయినా దాంట్లో నాది ఒక భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి నన్ను ప్రజలు శత్రువులు చంపుతారనే ఆలోచనతోనే ఉన్నాను. కానీ ఎప్పుడూ నేను ఎవరి దగ్గరికి పోయి ఇది అడిగింది కానీ చేసింది అంటే నా వ్యక్తిత్వం ఎటువంటిది అనేది నా శత్రువుకు బాగా తెలుసు. మాకు దూరం కాదు కదా, దగ్గర వాళ్ళు. దానికి కూడా ఎగ్జాంపుల్ ఎందుకంటే సూరి నా దగ్గర ఒకసారి ప్రపోజల్ పెట్టాడు, కాంప్రమైజ్ అయిద్దామని. సూరి నేను ఆ కాంప్రమైజ్ను రకరకాల ప్రయత్నించినప్పుడు నేను విఫలమయ్యాను. నా ఉన్నది వాస్తవం ఆయనకు చెప్పాను, బాబు ఇది నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, మా జాగ్రత్తలో మేము ఉంటాం. నువ్వు మమ్మల్ని చంపొచ్చు, మేము నిన్నైనా చంపొచ్చు, ఎవరు చేమిస్తే వాళ్ళు అవుతాం, కానీ ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది, ఒకరు నమ్మేది వద్దు, ఏ శత్రువులుగానే భావించుకున్నామని చెప్పి నేను రైట్ వాళ్ళకి చెప్పి బయటకు వచ్చాను. ఆ కాన్ఫిడెన్సే నన్ను చాలామంది మళ్ళీ సూర్య దగ్గరికి పోయి నన్ను చంపాలని కొన్ని నాకు కూడా ఇక్కడ ఏదో ల్యాండ్స్ ఉంటే దాని మీద కూడా బై ఫోర్స్ చేసి కూడా సూర్యతో ఏదో ఒకటి చేయాలని కూడా ప్రెజర్ పెట్టారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోతుల సురేష్ అండర్గ్రౌండ్ యూజీకి వెళ్ళిపోయారు, అండర్గ్రౌండ్ వెళ్ళిపోయారు, చమను అండర్గ్రౌండ్ వెళ్ళిపోయారు, ఇద్దరు కూడా కనిపించకుండా. కానీ పరిటాల రవీంద్ర గారు మాత్రం వెళ్ళలేదు. అప్పుడు మళ్ళీ మీరు ఏమైనా పరిటాల రవీంద్ర గారితో కలిసి ఎందుకు ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు, అండర్గ్రౌండ్ వెళ్ళిపో, మళ్ళీ అనుకూలం ఇచ్చినప్పుడు వస్తూ బయటికి అని ఏమన్నా మీరు సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వలేదంటారా? నాకే ఆయనకి మాటలే లేవు. ఓకే,
నేను అప్పటికే ఆయనకంటే 6 సంవత్సరాల ముందే దూరం అయ్యాను, అప్పటికే వెళ్ళిపోయాను నేను. ఓకే నేను వెళ్ళిపోయి నా పిల్లల్ని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయాను. ఓకే వీళ్ళంతా అజ్ఞాతం. అప్పుడు ఆ ఎలక్షన్లో కూడా నేను ఏది ఎక్కడ రాలేదు, ఎక్కడ పని చేయలేదు నేను. ఓకే. అప్పటికి నేను హైదరాబాద్లోనే ఉండిపోయాను. పరిటాల రవీంద్ర గారి యొక్క హత్య జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నాను. అంటే మీకు ఎప్పుడు తెలిసింది? జరిగినప్పుడు టీవీలో వచ్చింది కదా, టీవీ. నేను అప్పుడు 2 గంటలప్పుడు వచ్చారు మీరు అనావిడిగా అనంతపురంకి? అప్పుడు జరిగింది. జరుగుతానే నేను 2 గంటల నుంచి స్టార్ట్ అయింది కదా అది. ఆ టీవీలో చూసుకుంటే కూర్చున్నాను. ఇట్లా ఇప్పుడు ఎట్లా కూర్చున్నాను అట్లే కూర్చున్నాను. రాత్రి అంతా అట్లే కూర్చున్నాను నేను. అయితే నేను ఇది కళ నిజమానే అనుకుంటున్నాను, కానీ మా వాడు సావలేదని అనుకుంటాను నేను ఆ రోజు. ఓకే ఓకే. ఎందుకంటే అంత పిరికి సావు మా వానికి రాదు. రణరంగం జరగాలి, ఆడ చదివి మేము 10 మంది 20 మంది చస్తే అవతల వాళ్ళు అంతమంది చచ్చినప్పుడే మేము చావాలనే ఉద్దేశం, ఆ తపన మాలో ఉంది. అటువంటప్పుడు పరిటాల రవిని ఇంత ఘోరంగా సచ్చాడు అని అంటే ఎంత నీచమే, మా వాడు ఎంత పిరికోడు అని అనుకున్నాను నేను ఆ రోజు. చావడానికి మాకు కూడా యుద్ధం జరగాలని చెప్పి అనుకున్నాం, కానీ ఈ పద్ధతిలో చస్తాడని నేను అనుకోలేదు, ఊహించుకోలేదు నేను. ఓకే ఓకే. అది జరిగింది, నేను చూసుకుంటూనే ఉన్నాను. తర్వాత 5 గంటలకు నేను మళ్ళీ పొద్దున్నే అంటే మొఖం కూడా కడుక్కోలేదు, తెల్లవారు ఇట్లే కూర్చున్నాను. 5 గంటలప్పుడు మా ఫ్రెండ్ని పిలిచి కారు తీసుకొని వచ్చేసాము. అనంతపురంకి వచ్చి అనంతపూర్కి వచ్చి మా ఎమ్మడే చంద్రబాబు నాయుడు కూడా వెనుక ముందు వచ్చారు. కర్నూలు వాళ్ళు టిఫిన్ కాగితే నేను టిఫిన్ కూడా చేయలేదు. నేను అటే డైరెక్ట్గా వచ్చాం, వెంకటాపురానికి వచ్చాం. డెడ్ బాడీని చూసాము. 5:30 దాకా తాపం చేసాక ఉన్నాం. ఆ రోజు ఇంక ఇంతటితో నాకు ఆ కుటుంబానికి రుణం తిరిగిపోయింది అనుకున్నాను. ఇంకా ఆ రోజు చూసి వెళ్ళి వచ్చేసాను అంతే. ఇంకా మళ్ళీ ఈ రోజు వరకు నేను అక్కడ అడుగు పెట్టలేదు. అంటే పరిటాల రవీంద్ర గారితో మీరు అంటే ఆ ఎంపీపీ ఎన్నికల తర్వాత తగరకుంట ప్రభాకర్కి ప్రాధాన్యత ఇచ్చి దీనిని ఎంపీపీ ఎన్నికల తర్వాత దూరమైన మీరు ఇప్పటి వరకు ఆ కుటుంబానికి దూరంగా ఉంటూనే వస్తున్నారు. అంటే మీరు దూరంగా ఉంటూ వస్తున్నారా, వాళ్ళు దూరంగా పెడుతూ వస్తున్నారు మిమ్మల్ని? అంటే ఇది చెప్పాలంటే చాలా ఉంది. పరిటాల రవి లోపల నా పైన ఎంత వ్యతిరేకత ఉన్నా, ఆ రోజు సైనికుల పనిచేసే కార్యకర్తలు లేక మమ్మల్ని అడ్డు పెట్టుకొని పని చేయించుకున్నాడు. కానీ ఆయనకు ఒక రకమైన నా పైన బాధ కూడా ఉంది. ప్రజల్లో ఈయనకున్న విలువ నాకు లేదే. ప్రతి ఒక్కరు ఆయన దగ్గర, ఇప్పుడు నేను రవి చమన్ ఇట్లా కూర్చున్నా కూడా రవి దగ్గరికే కొంతమంది వచ్చి అన్న చమన్ రాజన్న ఏడున్నారన్న వాళ్ళతో పని ఉంది అని అడిగేవాళ్ళు. ఆయనే డైరెక్ట్గా అడిగితే కూడా, అంటే మమ్మల్ని చూడుకోకుండా కూడా మా పేర్లు వినపడ్డాయి కాబట్టి అందరూ వచ్చి అడిగేవాళ్ళు. అడిగితే ఏమయ్యా మా ముగ్గురులో ఎవరన్నా ఇళ్ళలో రాజన్న చమన్ ఉన్నాడని కొంతమంది అడిగాడు ఆయన. అడిగితే వాళ్ళు లేదన్నా మాకు బాగా తెలుసు, వీళ్ళిద్దరిలో ఎవరు లేరన్నా అని కూడా అన్నారు కొంతమంది. అన్నప్పుడు కాదాయ వాళ్ళతో ఏం పని ఉంది, వాళ్ళతో ఏం పని ఉందా, నేను మంత్రి, నేను చేయని పని వాళ్ళు ఏం చేస్తారు అని కూడా ఆయన వాళ్ళని అడిగినప్పుడు కూడా నువ్వేం చేస్తావులేనా, నువ్వేమి ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదని, వాళ్ళైతే మాకు ఏదైనా పని చేస్తారని కూడా ఇట్లా ఎంతోమంది కార్యకర్తలు ఆయన డైరెక్ట్గా అన్నోళ్ళే. అయితే అది ఒక రకమైన సంతోషము, ఆయన ఒక రకమైన బాధ కూడా. అరే వీళ్ళు ఇడిస్తే ఎంతైనా ఎదిగిపోతారేమో, రేపొద్దు నాకు కూడా డ్యామేజ్ అవుతుందేమో అనేది ఆయన మనసులో వచ్చినప్పుడు దానికి ఆజ్యం పోశాడు ఆర్కే. అంటే పరిటాల రవీంద్ర గారు మంత్రి అయినాక కూడా మీరు ఆయన వెనకాలే ఉన్నారు, అప్పుడు కూడా ఏం సంపాదించుకోలేదు నేను అంటారు మీరు? అవును, ఆ రోజే కాదు, పరిటాల రవికి గుడ్డు చాకరీ చేశానే కానీ నేను పరిటాల రవి నాకేదో చేసి పెడతాడని కూడా ఏ రోజు అనుకోలేదు. గతంలో గొర్రెలు కాచుకునే రాజన్న పరిటాల రవీంద్ర గారితో ఎదిగాడు, ఆర్థికంగా ఎదిగాడు అంటే. గొర్రెలే మాకు లేవే, గొర్రెలు కాసుకునేది ఏముంది మాకు. మేము వ్యవసాయదాడు, అప్పటికంటే ఆయనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నా నేను. ఆయనకు ఆ రోజు తినేకు కూడా లేదు. పరిటాల రవి ఎదగడానికి ముందు నేను ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆయనకు పూటకు జరగడం కూడా కష్టమే. ఆ రోజే నేను బాగా బతికున్నాను. మరి ఆ పరిస్థితుల్లో ఉన్న పరిటాల కుటుంబము ఈరోజు 100 కోట్లు సంపాదించుకున్నారు అని ప్రత్యర్థులు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలు ఎవరైనా కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అది వాళ్ళు ఎంత సంపాదించారు, ఏం కథ అనేది ఆ దేవుడికి తెలుసు. మరి అయితే వాళ్ళు 100 కోట్లు సంపాదించారు అనేది అయితే ఈరోజు ఉన్న మాట. అలాంటప్పుడు ఆ కుటుంబానికి చాలా సంవత్సరాలుగా అతి దగ్గరగా ఉన్న మీరు 1 కోటి రూపాయలు కూడా సంపాదించుకోలేదంటారా? 1 కోటి రూపాయలు కాదు కదా, 1 కోటి పైసలు కూడా నేను ఎవరితోటి దేహి అని అడిగి కానీ ఏదో అక్రమ మార్గంలో కానీ సంపాదించలే. నా కష్టపడి ఆ రోజు వ్యవసాయం చేస్తే ఈ రోజు వ్యవసాయం చేస్తున్నది. నేను సంపాదించుకోవాలని కూడా నాకు చాలా మార్గాలు ఉన్నాయి, కానీ నేను ఆ ఉద్దేశంతో ఎప్పుడు డబ్బు కోసం నేను కకృతిపడి ఏ దుర్మార్గాలకి వెళ్ళలేదు నేను. ఓకే. ఇకపోతే చమన్ గారు మీరు కూడా చాలా సఖ్యతగా ఉండేవారు. మరి చమన్ గారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన జెడ్పీ చైర్మన్ అయ్యారు కదా, జెడ్పీ చైర్మన్ అయ్యాకైనా మిమ్మల్ని ఏమైనా ఆదుకున్నారా పరిటాల చమన్? అసలు నాకు ఆయనకు మాటలే లేవు. ఎందుకు, కారణం ఏంటి? ఇదే స్నేహంలోనే మోసం. ఇప్పుడు పరిటాల రవి నన్ను మోసం చేశాడు. ఎలా మోసం చేశారు? పరిటాల రవి మిమ్మల్ని ఎలా మోసం చేశారు? ఇప్పుడు రాజకీయంగా నేను నా శరీరాన్ని నాశనం చేసుకుని ఆ కుటుంబానికి ఉపయోగపడ్డా.
నన్ను ఒక రౌడీ సీటర్గా ఒక ఇంకొకటి పీడీ యాక్ట్ కూడా నా పైన పెట్టించాడు ఆయనే. ఓకే. ఎవరు పరిటాల రవీంద్ర గారు? రవినే. ఓకే, మీపై ఎందుకు పెట్టించారు? అంటే ఒక పక్క నేను ఎంత సామ్యవాదిని, నా వలను కూడా కేసులో పెట్టించాను, అవతలను కూడా పెట్టించాము అనేది అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ రెండోది రాజకీయంగా వీళ్ళు ఎదిగితే అయిన పదవులు కావాలంటారనే దురుద్దేశం ఆయనలో ఉన్నప్పుడే ఇవి చేశాడు ఆయన. మీపై మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి? నా పైన నారాయణ రెడ్డి మర్డర్ కేసు, తర్వాత ఆడ మారెమ్మగుడి దగ్గర జరిగిన కేసు డబుల్ మర్డర్ కేసు, అక్కడ సాధనగర్లో జరిగిన మర్డర్ కేసు, 3 నారాయణ రెడ్డి మీద బాంబులు వేసిన ఎలక్షన్ ఫస్ట్ కేసు, ఇవన్నీ నా పైన ఉన్నాయి కేసు. ఓకే. దీంట్లో ఏ దాంట్లోనూ నాకు సంబంధమే లేని కేసు. ఓకే. పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రక్తపు టేరులై పారింది అక్కడ మొత్తం కూడా. అంటే ఆ శవాలపైన నడుచుకుంటూ వెళ్ళి పరిటాల సునీతమ్మ గారు నామినేషన్ వేశారు అంటారు. ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? నేను చాలా దూరంగా ఉన్నా వాళ్ళకి. అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నా. నేను అక్కడ రవి చనిపోయిన రోజు వచ్చాను. ఆయన తాపం చేసిన తర్వాత ఇంకా ఆ రోజుతోనే నాకు వాళ్ళకు సంబంధాలు లేవు. నేను ఇంకా ఆ రోజు బయటకు వచ్చాను. తర్వాత అది ఏం జరిగింది నేను వెళ్ళలేదు వాళ్ళు. ఆ రోజు నేను నామినేషన్ కూడా వేసాను. అంటే రెండోసారి ఇండిపెండెంట్గా, ఆమె బై ఎలక్షన్ అప్పుడు కాదు, తర్వాత ఎలక్షన్ నామినేషన్ వేసాను. మరి 2009లో మీరు స్వతంత్ర టీడీపీలో ఉంటూనే 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2000 అంటే దాంట్లో నేను నామినేషన్ వేసాను, మళ్ళీ ఉపసంహరించుకున్నా 2009లో. 14లో వేసాను. మళ్ళీ 14లో ఇండిపెండెంట్గా జెడ్పీకి వేసాను. ఆ రోజు జెడ్పీకి వేసినప్పుడు కూడా చెప్పాను, నేను జెడ్పీకి వేసి మిమ్మల్ని ఓడిస్తానని చెప్పి నేను నామినేషన్ వేసి ఓడించాను వాళ్ళని. ఎంపీటీసీలని జెడ్పీటీసీని కూడా ఓడించాను. ఓకే. మరి 2014 మీకు ఇంకా మీరు చెప్పారు పరిటాల రవీంద్ర కన్నా నాకు ఎక్కువ ప్రజాబలం ఉండేది, ఎవరు వచ్చినా నా కోసం వచ్చేవారు, నేను అంత నీతి నిజాయితీగా ఉండేవాడిని ప్రజల పట్ల అని అన్నారు కదా. అంటే పరిటాల రవీంద్ర గారి తర్వాత 2వ స్థానంలో ఉన్న వేపకుంట రాజన్న 2014 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బొటాబొట్టి అంటే దాదాపు 326 ఓట్లేమో మీకు వచ్చిన ఓట్లు అంతే. అంటే మరీ అంత ఒక 3000 ఓట్లు కూడా కాదు, 326 ఓట్లు వచ్చాయంటే నిజంగా రాప్తాడు నియోజకవర్గంలో మీకున్న బలం ఏంటి? అసలు మీరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది? అంటే నేను రవి తర్వాత అంత నిజాయితీగా పనిచేశాను, ప్రజల్లో నాకు ఎక్కువ ఆదరణ ఉంది అన్నప్పుడు ఎందుకు మీకు కనీసం అంటే ఒక 2-3 వేల ఓట్లు రాలేకపోయాయి? నేను అది చెప్తా ఎందుకు నాకు రాలేదంటే, నేను మండల ఎలక్షన్లో ఒక జెడ్పీటీసీకి నామినేషన్ వేసినప్పుడు నాకు 4000 ఓట్లు వచ్చాయి నా మండలంలో. ఓకే. ఒక మండలంలోనే. ఎమ్మెల్యే ఎలక్షన్లో 6 మండలాల్లో నాకు 300 ఓట్లు కూడా రాలేదు అంటే ప్రజలు బాగా తెలివైన వాళ్ళు మా వాళ్ళు. నేను ఎవరిని నాకు ఓటు వేయమని కానీ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా నేను నాకు ఓట్లు వేయమని ఎవరిని అడగలేదు. నేను ఎందుకు నేను నామినేషన్ వేసినానంటే, వాళ్ళు పుట్టు పూర్వోత్తరాలు అంటే ఇప్పుడు ఆడ పరిటాల రవి ఆధిపత్యము, పరిటాల పేరు పొయ్యింది. ఆడ ధర్మవరపు సంస్థానం ఇప్పుడు నాయకత్వం తీసుకుంది. ఆ ధర్మవరం నాయకత్వాన్ని ఏ రూపంలో ఓడియల్లా, వాళ్ళ మనస్తత్వం ఏంది, పరిటాల రవి మనస్తత్వం ఏంది అనే దాన్ని చెప్పడానికే నేను నామినేషన్ వేసాను. ధర్మవరం సంస్థానం ఇప్పుడు నాయకత్వం తీసుకుందంటే ఎవరు ధర్మవరం సంస్థానము? కొండన్న ఇప్పుడు ఈమె కూడా ఇప్పుడు పరిటాల సునీత ఏం కాదమ్మా, ధర్మవరపు సునీతే. నేను ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చా, ఫస్ట్ నామినేషన్ వేసినప్పుడే పరిటాల సునీత అయితే నేను మనస్సాక్షిగా నేను ఆమెకు సపోర్ట్ చేసిండేవాడిని. ఆమె ధర్మవరపు సునీత, పరిటాల వాళ్ళ ఇంటి పేరు ధర్మవరమా? వాళ్ళ ఇంటి పేరు ధర్మవరపు. ఓకే. ఓకే. ధర్మవరపు సునీత. ఓకే. దానికోసమే నేను నామినేషన్ వేసి, ఇప్పుడు పరిటాల రవి ఆ రోజు ప్రజల కోసం ఎంత పాటుపడ్డాడో అది మర్చిపోయి వీళ్ళు కేవలం డబ్బు కోసమే పరిటాల రవిని బజార్లో కూడా అమ్మినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కూడా మనం అందరినీ పతనం చేసి కొండన్న ఫ్యామిలీ బాగా వెల్లువన అయిపోతుంది, మీరు పొరపాటును కూడా వాళ్ళని గెలిపియొద్దని అని చెప్పి నేను నామినేషన్ వేసి ప్రచారం చేయడానికి నాకు ఆస్కారం ఉందనే ఉద్దేశంతో నేను నామినేషన్ వేసాను. మరి నామినేషన్ చేసినా మీరు కనీసం పరువు దక్కించుకోలేదు, వాళ్ళకి గట్టి పోటీని ఇచ్చి చేయాలి కదా. ఊరికే నామినేషన్ వేసి వాళ్ళని బెదిరించే కన్నా మీరు నా శక్తి ఇది అని నిరూపించుకోవాలి కదా. ఆ నిరూపించేకి ఇక్కడ 2 వర్గాలు బలమైన ఉన్నాయి. ఇప్పుడు రెడ్డి వర్సెస్ కమ్మ. మీరు 2వ సామాజిక వర్గం కదా. నేను ఏ సామాజిక వర్గమైనా ఇప్పుడు నా సామాజిక వర్గం నాది రైట్ లేదు. నేను ఏ పార్టీనూ కాదు, ఇండిపెండెంట్. నేను గెలిచినా ఏం చేస్తానని ప్రజలు మాకంటే తెలివైన వాళ్ళే. ఆడ ఏం జరిగిందంటే, ఎంతైనా కూడా రెడ్లకు మనం ఇంతవరకు గత 35-40 సంవత్సరాల నుంచి రెడ్లతో పోరాడి మనం పతనమైనాము. ఈ రోజు రెడ్లు వ్యవస్థనే కూల్చేసాం కాబట్టి కమ్మలు మనకు మేలు చేసినా చెడుపు చేసినా, మనకి మేలు చేయకపోయినా చెడుపు చేయరు కదా, వాళ్ళనే మనం ఇంకా లీడర్లుగా ఎన్నుకుంటే కొన్నాళ్ళు బతుకుతామేమో అనే ఒక ఆశ మా ఏరియాలో. రెడ్డి కమ్యూనిటీకి బీసీ యాంటీ,
బీసీ కమ్యూనిటీ అని బీసీలు 50 అంతా రెడ్డి కమ్యూనిటీకి యాంటీ. అది మాకు ప్లస్. దానికోసమే నాకు ఓట్లు వేయలేదు, వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించారు. ఎంత అయినా కూడా మీకు నిజంగా బలం ఉంటే కనీసం వేలల్లో ఉన్న ఓటు రావాలి నేను వేయొద్దని చెప్పా, నేనే అన్నా నాకు ఓట్లు వేయొద్దండి, నేను ఓట్ల కోసం రాలేదు, మేము మీకు చెప్పడానికి నాకేదో ఒక సోర్స్ ఉంది కాబట్టి నామినేషన్ వేసా. నామినేషన్ వేయకుండా నేను పోయి చేస్తే నన్ను ఊరికి ఉంది కదా, ఓకే. దానికోసమే నేను నామినేషన్ వేసా. నేను ఎవరిని ఓట్లు వేయమని అడగలేదు. మరి పరిటాల రవీంద్ర గారితో అంటే అప్పుడు కొన్ని అంశాల వల్ల మీరు దూరం అయిపోయినా మళ్ళీ ఆ కుటుంబం మీ పైన ఇంత కక్ష పెంచుకోవడానికి మీకు ఇంత దూరం పెట్టడానికి కారణం ఏమి అనేది? అది ఎందుకు జరిగిందంటే పరిటాల రవి ఉన్నప్పుడే మాకు వర్గపోరు జరిగింది. ఇది పరిటాల రవి మేమంతా మంచి వేవ్లో ఉన్నప్పుడే ఈ పరిటాల సునీత తన బంధువులు తనదే జరగాలని అప్పటికే అమ్మాయికి వాంఛ ఉంది. అది దాంట్లో ఎప్పుడూ రవి ఏ పని చేసినా మమ్మల్ని కాదని ఏ పని చేసేవాడు కాదు. ఏదొచ్చినా కూడా ఎవరన్నా వస్తే అన్నయ్య వెళ్ళాడు ఉండారు పో, నేను ఊర్లో ఉన్నా కూడా ఆ పాడే ఊర్లో ఉన్నాడు అటు పోయి మాట్లాడుకోకపోండి అన్నాడే కానీ ఏదే ఆయన ప్రజలను కూర్చోబెట్టుకొని సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి పరిష్కారం చేసినాడు కాదు. ఏదొచ్చినా మా దగ్గరికి పంపేవాడు. ఆయనకు అంత ఓపిక లేదు, అంత చేసే పద్ధతిలోనే ఎప్పుడు ఉండలేదు ఆయన. ఏదొచ్చినా అటువంటి మేమే నచ్చ చెప్పు, ఒక ఆఫీసర్కి చెప్పు, ఏదన్నా కానీ వాళ్ళకి ఏదన్నా వచ్చుంటే మేమే సెటిల్మెంట్ చేసిన వాళ్ళం కానీ నేను కానీ చమన్ కానీ ఆయన ఏ పంచాయతీ చేసినాడు కాదు. అది ఆ కొండన్న సామాజిక వర్గానికి అంటే వాళ్ళ బంధువులు ఎల్నారాయణ వీళ్ళంతా అప్పుడు మా పైన రవికి అంటే మాకు యాంటీగా, అంటే మాకు అప్పట్లోనే కోల్డ్ వార్ జరిగింది అనమాట, ఈ ఆధిపత్య పోరు. రవి ఉన్నంతసేపు మేము కింగులమే, అంటే మేము ప్రజల పట్ల ఉన్న వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడైనా కింగులే. ఈ రోజు కూడా నన్ను ఎందుకు వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయలేదంటే కేవలం నేను ఆడుంటే రవి ఉన్నప్పుడే ఆయనకు ప్రజలు అంత ఆదరణ పలికారు. ఈ రోజు ఆయన ఉంటే మాది ఏమీ జరగదు, మా నాయనది నా తమ్ములది ఏమీ జరగదు, ఆయన ఎటు తిరిగి ఆడు ఉండకూడదు అనే ఏకైక నిర్ణయంతోనే నన్ను దూరం చేసుకున్నారు కట్టాల్సిందమ్మ. అది ఇప్పుడు కాదు, పరిటాల రవి ఉన్నప్పటి నుంచి జరిగిండేది అది. ఇంకా ఆయన పోయిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత ఇస్తారు కానీ నేను అప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చా, పరిటాల రవికి రాజకీయ వారసుడు రవి తర్వాత రాజన్నది అవుతాడు కానీ పరిటాల సునీత కాదు అని ఇచ్చాను నేను స్టేట్మెంట్ కూడా. ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆ రోజు నేను అంటే రాజకీయంగా నేను వారసుడు. ఓకే, ఎలా వారసులు అవుతారు మీరు? ఆ కుటుంబం కదా వారసులు వచ్చేది, మీరు స్నేహితుడు కదా. కుటుంబం ఆస్తికి వాళ్ళ వారసులు కానీ రాజకీయ వారసుడు నేనే. రాజకీయంగానే కుటుంబాల నుంచే వస్తుంది కదా రాజకీయ వారసులు. ఫ్రెండ్స్ ఎలా వస్తారు? రాజకీయం కాదు కదా, ప్రజలు కోరుకునేది రాజకీయ వారసత్వం. కుటుంబ వారసత్వం అదే నువ్వు పోతే నీ కొడుకే కావాలా, ఇంకెవరు ఉండకూడదు.